అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 5వ పదిలో 5వ తిరువాయ్మొഴി ఎంగనేయో అనే తిరువాయ్మొഴి ఆరంభం. ఏమిటి ఇందులో? ఆళ్వార్లకి తృప్తి, అసంతృప్తి, ఆనందము, దుఃఖము, ఇలా 2 భావనలతోటి నడుస్తూ ఉంటుందట ఈ తిరువాయ్మొഴి, ఈ ఎంగనేయో అనేటువంటి తిరువాయ్మొഴి. దీనికి ముందు 2 తిరువాయ్మొഴിలు, మాసర సోది 5:3 మాసర సోది, 5:4 ఊరెల్లాం తుంజి అనేటువంటి 2 తిరువాయ్మొഴിల్లోనూ ఆడవాళ్ళు మాసర సోదిలో ఎలాంటి భావాలను అనుభవించారు. తన స్వరూపం ఏమైపోయినా పర్వాలా, ఆయన స్వరూపం నశించిపోయినా పర్వాలా, నేను ఆయన్ని పొందే తీరాలి అని మడల గ్రహణం చేయడానికి ఉద్యుక్తులయ్యారు 5:3 మాసర సోదిలో. అలా ఉద్యుక్తులు అవుతూ ఉండగానే రాత్రి అయిపోయింది, సూర్యుడు అస్తమించాడు. ఆ ప్రయత్నాల్లో ఉండగానే రాత్రి అయిపోయింది. ఏమీ కనపడనటువంటి ఒక దశ ఏర్పడింది. సాయంత్రము, రాత్రి, అర్ధరాత్రి అన్నట్లుగా మంచి చిమ్మ చీకటితో కూడిన అర్ధరాత్రి సమయం అయిపోయింది. ఊర్లో వాళ్ళందరూ నిద్రపోతూ, ఎప్పుడూ పజిసొల్లే ఊర వర్కవ్వయ్య అని ఊర్లో వాళ్ళంతా ఎప్పుడూ నిందిస్తూ ఉంటారు ఆడవాళ్ళని. ఆ నిందించేటువంటి వాళ్ళందరూ నిద్రపోతున్నారు. ఎప్పుడు హితాన్నే తెలియచేస్తూ ఉండేటువంటి తల్లి నిద్రపోతోంది. ఎప్పుడు తన యొక్క సుఖంలో కానీ దుఃఖంలో కానీ ఎప్పుడు పాలు పంచుకునేటువంటి చెలికట్ట నిద్రపోతూ ఉన్నది. ఆ సమయంలో అలా ఉండగానే ఆళ్వార్లు, అయ్యో ఈ సమయంలో ఖండనం వారానాల్, ఒయ్యమళందవన్ వారానాల్, కాకుత్తన్ వారానాల్, ఎవరు ఆ సమయంలో ఆయన కదా రావాలి, శంఖచక్రాలను ధరించిన స్వామి రాలేదు. ఆయన కనుక వస్తే ఏమవుతుంది? ఆ చక్రతాళ్వార్ల యొక్క తేజస్సుకి ఇప్పుడు ఉన్నటువంటి చీకటంతా తొలగిపోతుంది అని ఆళ్వార్లు అలా వేదన పడి పడి పడి, ఏమిటి ఆళ్వార్ల యొక్క వేదన్ని చూడలేక సూర్యుడు ఉదయించలేదు. మరి భీషాస్మాత్వా తప్పవతే భీషోదేతి సూర్య అని చెప్పినట్లుగా సూర్యుడు తన యొక్క కర్తవ్యాన్ని తాను సవ్యంగా నిర్వర్తించాలి కదండి. అది ఎలా కుదురుతుంది అంటే, కాదండి, అదిగో కర్తవ్యం నిర్వహించకపోయినా పర్వాలా అని విష్ణు దూతలకి కనపడకుండా దాగి ఉన్నాడు సూర్యుడు. ఆళ్వార్ నాయకి యొక్క వేదన చూడలేక అని 10 పాసురాల్లో చెప్పి 11వ పాసురంలో ఆళ్వార్లు మనసుకి కొంత ఊరటని తెచ్చుకున్నారు. ఎలా తెచ్చుకున్నారు ఊరటని అంటే ఏమిటట? పూజం ఏది ఈ ఆఖరి పాసురంలో ఉన్నటువంటి పదం ఏమిటి? ఉరంగువాన్ పోల్ యోగు చేద పెరుమాన్ అని ఆళ్వార్లు ఆలోచించారు. ఇప్పటి వరకు కూడా ఆయన రాలేదు రాలేదు రాలేదు, ఈ చీకటి వచ్చింది, ఈ చీకటి రాత్రి అయింది, రాత్రి ఒక యుగంలా గడుస్తోంది, యుగము 7 యుగాల్లాగా గడుస్తోంది, ఇంత దీర్ఘరాత్రి ఎదురుగా కంటికి ఏమీ కనపడట్లేదు అని వేదన పడుతూ పడుతూ ఉన్నటువంటి ఆళ్వార్ల యొక్క మనస్సులో ఒక ఆలోచనని స్ఫురింపచేసేట పెరుమాళ్ళు. ఎక్కడ? తాను పాలకడల్లో శయనించి ఉన్నట్లుగా. ఎందుకు పాలకడల్లో శయనించాడు అని ఆలోచించినటువంటి ఆళ్వార్ నాయకికి నన్ను రక్షించడం కోసమనే యోగు செய்த పెరుమాన్ ఆలోచిస్తూ ఉన్నాడు ఆ పాలకడల్లో శయనించి అని మనసుకు ఒక ధైర్యాన్ని తెచ్చుకొని తాను ధరించి ఉన్నారు. ఇది ఊరెల్లాం తుంజిలో ఈ ఆలోచన కలిగిన తర్వాత, ఇలాంటి ఆలోచన పెరుమాళ్ళు ఆడవాళ్ళకు కలుగజేసిన తర్వాత, ఆయన ఎప్పటి వరకు కూడా నేను ఆయన్ని రక్షించలేదు అని అన్నాను కదా, ఆయన రక్షించకుండే స్వభావం కలిగిన వాడు కాదు కదా, ఆయనకి రక్షించడమే స్వభావంగా కలిగినటువంటి వాడు అని ఊరెల్లాం తుంజిలో అన్ని పాసురాల్లోనూ అందరినీ రక్షించిన విధానాన్ని, వయ్యమళందవని భూమిని రక్షించినటువంటి వాడు, భూమి మీద ఉన్న జనులని రక్షించినటువంటి వాడు, ఆశ్రయించిన వాళ్ళ యొక్క కోరికలు తీర్చేటువంటి వాడు, ఆశ్రయించిన వాళ్ళ కోసం యాచన చేసేటువంటి వాడు, ఇలాంటి స్వామి నన్ను మాత్రం రక్షించకుండా ఎందుకుంటాడు అనే ఒక భావన కలుగజేసి, ఎలా రక్షిస్తాడు ఆయన అసలు పాలకడల్లోకి వచ్చి ఏం చేసిందే అందరినీ రక్షించడం కోసం. ఏం చేస్తున్నాడు పాలకడల్లో? యోగు చేద పెరుమానని ఆలోచన చేస్తూ ఉన్నాడని తను తాను ధరించి ఉన్నారట ఆళ్వార్లు. ఒక ధరింపు ఏర్పడింది ఆళ్వార్లకి. ఆళ్వార్లు ధరించి ఉండటాన్ని చూసి ఆళ్వార్ తిరునగర్లో ఉన్న వాళ్ళందరూ ధరించి ఉన్నారట. ఇప్పటి వరకు వాళ్ళకు కూడా మా ఆళ్వారు ఏమైపోతారు, ఇంత వేదనలో ఉన్నారు అని వాళ్ళందరూ కూడా దుఃఖంతో పడి ఉన్నారు. ఎప్పుడైతే ఆళ్వారు ధరించి ఉన్నారో వీళ్ళందరూ కూడా ధరించిన వారైపోయారు.
ఎలానంటే ఆనాడు రామచంద్రుడు వనవాసానికి వెళ్లే సమయంలో అపివృక్షా పరిమ్లానాహ అని రామచంద్రుడి యొక్క విశ్లేష వ్యసనంతో ఆనాడు చెట్లు చామలు పువ్వులు చిగుర్లు అన్ని ఎండిపోయాయి. అదే రామచంద్రుడు తిరిగి వచ్చే సమయంలో అంటే భగవంతుడి యొక్క సాంగత్యంలో అకాల ఫలినో వృక్షాహ అని చెట్లన్నీ కూడా చిగుర్చినట్లుగా కాలం కాని కాలంలో కూడా చక్కగా చెట్లన్నీ చిగురించి అదిగో పుష్పించి ఫలాలతోటి నిండిపోయి ఉన్నాయని చెప్పినాడు. భగవంతుడి యొక్క స్పర్శ అలాంటిది. అలానే ఆ ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటిది అంటే ఆడవాళ్ళతోటి సంబంధం అలాంటిది. ఆనాడు అయోధ్యలో ఉన్న అయోధ్య ప్రజలకి రామచంద్రుడితోటి సంబంధం. ఆయన విశ్లేషం దుఃఖాన్ని కలిగించింది, ఆయన సంశ్లేషం ఆనందాన్ని కలిగించింది. ఏది కేవలం అయోధ్యలో ఉన్న ప్రజలకు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి చెట్టు చామలు అన్నింటికీ కూడా. అలానే ఈనాడు తిరుక్కురుగురులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళతోటి ఉన్నటువంటి సంబంధమే వాళ్ళకి ధరింపు. ఆడవాళ్ళు విశ్లేష వ్యసనంలో ఉంటే వాళ్ళకి దుఃఖం, ఆ దుఃఖం అంతా తీరింది. ఆళ్వార్తి నగరి చక్కటి తోటలతోటి నిండి ఉన్నదిగా ఆయనది. అయితే ఇప్పుడు ఎంగనేయో అనేటువంటి ఈ 5:5లో ఏమిటి చెప్పబోతున్నారో చూద్దాం. ఆళ్వాళ్ళకి సుఖ దుఃఖాలు 2 ఉంటాయట. అక్కడ కేవలం దుఃఖం మాత్రమే ఆ 2 తిరువాయిమొழிల్లో. ఇందులో సుఖ దుఃఖాలు 2 కలిసి ఉండేటువంటి తిరువాయిమొഴി. 154వ పేజీ 7 వ్యాఖ్యానం. మాసరసోదీలే నాడుం ఇరక్కవే யாம் మడలూరుందుం ఎన్ను మడలూరప్పారిత్తాల్. మాసరసోది అనేటువంటి తిరువాయిమొழிలో నాడు ఇరైక్కవే లోకులందరూ నిందించేటట్లుగా, అందరూ కూడా ఈయనేదో రక్షకుడు అనుకున్నామండి, ఈయనేవి రక్షకుడు అని అందరూ ఆయన్ని నిందించేటట్లుగా యాం మడలూరుందు మనము ఎవరితో చెప్తున్నారు? యాం అంటే మనము, ఇద్దరుగా బహువచనంలో చెప్తున్నారు యాం అని. ఎవరున్నారండి? ఆళ్వారు ఒక్కరే కదా. ఆళ్వారు నాయక అంటే చెలికత్తెతోటి కలిపి యాం మడలూరుందు లోకులందరూ నిందించేటట్లుగా మనం మడల గ్రహణం చేద్దామని మడలోరప్పారిత్తాళ్ మడల గ్రహణం చేయాలని చూశారు ఆళ్వార్లు. పారిత్తప్పడియే தலைக்கட்டப்பெறாமையாலே ஊரெல்லாம் துஞ்சி உலகெல்லாம் నల్లిరులాయ్. పారిత్తప్పడియే தலைக்கட்டப்பெறாமையாலே ఆళ్వార్లు చూసిన ప్రకారంగా వారు అనుకున్న పని చేసి పూర్తి చేయలేకపోవటం చేత ఏమైందట? தலைக்கட்டப்பெறாமையாலே అనే చోట தலைக்கட்டப்பெறாదపడి రాత్రియా ఇరుడు వందు మూడి నిన్న. ఎందుకు ఆళ్వార్లు మడల గ్రహణం చేయాలని ఉద్యుక్తులయ్యి అది చెయ్యలేకపోయారండి అంటే, ఆళ్వార్లు మడల గ్రహణం చేయాలి అనుకుంటూ ఉండగానే ఇస్తున్న தலைக்கட்டப்பெறாదపడి అది ఆ పని చేసి ముగించడానికి వీల్లేనట్లుగా రాత్రి అయిపోయింది. ఇరుడు వందు మూడు నిన్న చీకటి వచ్చేసి అంతటిని తను కప్పేసింది ఆ చీకటంతా. అంచేత అప్పుడు ఏమైపోయింది? தலைக்கட்டப்பெறாமையாల చీకటి వచ్చి చేరటంతో ఊరెల్లాం తుంజి ఉలగెల్లాం నల్లిరులా. ఊరెల్లాం తుంజి ఊర్లో వాళ్ళంతా నిద్రపోయారు. ఉలగెల్లాం నల్లిరులాయ్ లోకమంతానేమో నల్లిరుళ్. అదే చెప్పాం కదా, అర్ధరాత్రి సమయం అంటే సాయంత్రం సమయం అయితే కనుక కొంత వెలుతురుతోటి కూడినటువంటి చీకటి, ఆ సమయం కాదు, పూర్తిగా చీకటి మాత్రమే ఉండేటువంటి దశ ఆ సమయం అయిపోయింది. முதலிலே மடலூருகைக்கு விஷயம்தான் இல்லாதபடி పది సొల్లువారు కోడవరంగిత్తు ఎన్ను వెరుత్తాள். ఆళ్వార్లు అసలు మడల గ్రహణం చేయటానికి కారణం ఏమిటి? ఊర్లో వాళ్ళ యొక్క నిందలే. ఆళ్వార్లు ఒకవేళ మర్చిపోదాం సర్వేశ్వరుని అన్నా కూడా ఈవిడండి ఆ సర్వేశ్వరుడి విషయంలో ఇంత వ్యామోహం కలిగినటువంటి ఆవిడండి అని ఈవిడికి ఆ సర్వేశ్వరుడిని ప్రతి నిమిషం గుర్తు తెచ్చేవాళ్ళు ఎవరయ్యా అంటే ఊర్లో వాళ్ళు. ఇప్పుడు ఏమైంది? ఊరెల్లాం తుంజి ఉలగెల్లాం నల్లిరులాయ్. ఊర్లో వాళ్ళంతా నిద్రపోయారు. ఎవరు వాళ్ళు? మొదలిలే మడలూరు గైకు విషయం తానిల్లాదపడి పది సొల్లువారు కోడవరంగిత్తు. అసలు ఈ మడల గ్రహణం చేయకుండా ఉండటానికి కూడా కారణం మడల గ్రహణం చేద్దాము అనుకుంటుండగానే అర్ధరాత్రి అయిపోయింది. ఇంకొక విషయం ఏమిటయ్యా? అదొక కారణం. అంతేకాకుండా మడల గ్రహణం చేసేటంత ప్రేమని పెంచేటువంటి వాళ్ళు ఎవరు? ఊరెవరు కవ్వై. ఊర్లో వాళ్ళ యొక్క నిందలే ఆళ్వార్ల యొక్క ప్రేమ అనే మొక్కకి ఎరువు అనుకున్నాం కదా. ఆ ఎరువు వేసేవాళ్ళు కూడా ముందుగానే నిద్రపోయారు. మొదలలే మడలూరుగైకు విషయం తాను ఇల్లాదపడి
మడల గ్రహణం చేయటానికి అవకాశం లేనట్టుగా ప్రతి సొల్లు వారు కోడవరంగిత్తు నిందించేటువంటి వాళ్ళు కూడా నిద్రపోయారు. ఇదిగో కిందిస్తున్నారు చూడండి, అరుంబల 3వ లైన్లో మడలూరు గైకు విషయం తాన్నిల్లా అదపడి ఎన్నదుక్కు ఎవరగల్ పశు సొల్లుమదు அவ்விஷயத்துக்கு ஸ்மாரகமாய் அவ்வழியாலே மடலூருகைக்கு விஷயத்தை காட்டி கொடுக்கும் అదొన్నాగయ్యాలే. మడలూరుగైకు విషయం ఉండు. వీళ్ళంతా కూడా నిందిస్తూ ఉంటారు కదా, ఏమిటమ్మా నీ స్వరూపం ఏమిటి, నువ్వు పుట్టినటువంటి వంశం ఎలాంటిది, నువ్వు ఎలా ఉండాలి అని, ఎప్పుడు నీ స్వప్రయత్నం నువ్వు చెయ్యొచ్చా, అలాంటి వంశమా మీది అని ఇలా నిందిస్తూ ఉంటారు కదా. అలా నిందించడం వల్ల ఆ విషయత్తుకు స్మారకమే. వాళ్ళు అలా నిందించడం వల్ల ఈవిడ మర్చిపోయినటువంటి సర్వేశ్వరిని ఎప్పుడు వాళ్ళు గుర్తు చేసేటట్టుగా ఉండటం చేత ఆ రీతిగా మడలు గ్రహణం చేయటానికి వాళ్ళు ఎప్పుడు ఆయన యొక్క విషయాన్ని ఈవిడికి గుర్తు చేసి ఆళ్వార్ నాయకికి మడలు గ్రహణం చెయ్యటానికి సహకరించేటువంటి వాళ్ళు కావటం చేత అలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మడలూరుగైకు విషయం ఉండు, అదిగో ఈయన మర్చిపోయే అవకాశం లేకుండా ఆయన అలాంటి వాడు, నువ్వు నీ స్వరూపం ఇలాంటిదని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు కదా. అలా ఎప్పుడైతే గుర్తు చేస్తారో ఆ విషయాన్ని మర్చిపోలేక వీరు ఆళ్వార్లు విరహ వేదంతో విశ్లేష వేదంతో ఉంటారు. అప్పుడు ఆ విశ్లేష వ్యసనం తగ్గించుకోవడానికి ఆయన పొందాలని ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం మన స్వప్రయత్నం తప్పు అనే భావనే కదా, కాదు, స్వప్రయత్నంతోటైనా సరే, మార్గం కాని మార్గంలో అయినా సరే నిన్ను నేను పొంది తీరాలి అని చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది ఆ విషయం ఉంటుంది. ఎప్పుడు ఊళ్ళో వాళ్ళంతా నిందిస్తూ ఉన్న సమయంలో అది కదా. అలాంటి వాళ్ళు కూడా పడిసొల్లు వారు కూడా ఉరంగిత్తు, అలా నిందించేటువంటి వాళ్ళు కూడా నిద్రపోయారు. ఎందుకని ఎవరగలు పడిసొల్లారే ఉరంగు గయ్యాలే మడలూరుగా ఎక్కువ విషయం ఇల్లై ఎన్ను తాత్పర్యం. ఇలా వీళ్ళు నిందించే వాళ్ళు నిద్రపోవటం చేత మడల గ్రహణం చేయడానికి కూడా విషయం లేదండి అనేటట్లుగా ఉన్నది. ఎన్ను వెరుత్తార్ అని దుఃఖిస్తూ ఉన్నది ఆళ్వార్ నాయకి. అంసుడర వెయ్యోన్ అని నెడుంతేరు తోందాతాల్ ఎన్ను ఆదిత్య ఉదయత్తుకు సూచకము కూడా ఇల్లయ్యా ఇత్తెన్ను వెరుత్తాల్. అంసుడర వెయ్యాన్, అదిగో అందమైనటువంటి కిరణాలు కలిగినటువంటి ఆ సూర్యుడు కూడా ఆని అందమైనటువంటి నెడుంతేరు తోందానాలు. ఆ సూర్యుడు వచ్చే ముందు అరుణోదయంతో పాటు సూర్య రథం కూడా కనపడుతూ ఉంటుంది అంటారు కదా, అది కూడా కనపడలేదు అని ఆదిత్య ఉదయత్తుకు సూచకము కూడా ఇల్లయ్యా ఇత్తు ఎన్ను. ఆదిత్యుడు ఉదయించడానికి సూచకమైనటువంటి అరుణోదయము కనబడట్లేదు, ఆ రథాలు కనబడట్లేదే అని దుఃఖిస్తూ ఉన్నది ఆళ్వార్ నాయకి. నీయుం పాంగల్లై కాన్ నెంజమే, ఇలాంటి సమయంలో నువ్వు కూడా నాకు సహాయకురాలుగా ఉండకపోయావే అని నీ పాంగల్లై ఎన్ను పాంగల్లై కాన్ నెంజమే ఎందు, నువ్వు కూడా ఈ సమయంలో నాకు సహాయకురాలుగా లేకపోయావే అని నెంజమేమో మనస అంటూ వన్నై స్మరిత్తుదరిక్కైకు విరగు అత్తదెన్ను వెరుత్తాల్. ఒకదాన్ని స్మరించి ధరించి ఉండటానికి ఉపాయం ఏమీ లేదు అని వెరుత్తాడు, దుఃఖిస్తూ ఉన్నారు ఆళ్వార్ నాయకి. ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నారు కింద అరుంబదాల్లో చూడండి, మడలూరుగైకు విషయం ఇల్లైన తాత్పర్యం వన్నై స్మరిత్తుదరిక్కైకు విరగు అత్తదు అంటే మనస్సు అవన్ పక్కలిలే ప్రవణమాగయ్యాలే వేరొన్నై స్మరిత్తుదరిక్కైకు ఉడలన్నికే. అదిగో వన్నై స్మరిత్తుదరిక్కైకు విరగు అత్తు, ఏమీ స్మరించి ధరించి ఉండటానికి ఏ ఉపాయము తెలియటం లేదు ఆళ్వార్ నాయకికి. ఈ సమయంలో, ఇంత విశ్లేష సమయంలో అర్ధరాత్రి అయిపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలి, దేన్ని స్మరించి తాను ధరించి ఉండాలి అని భావిస్తే ఏది స్మరించుకోవడానికి సాధ్యం కానట్లేదు. ఎందుచేత ఏదైనా స్మరించాలి అంటే ముందుగా చెప్పారు కదా, నీ యుంప అంగల్లై కాణ్యంజమే, నువ్వు కూడా ఇలాంటి సమయంలో నాకు సహాయకురాలుగా ఉండలేకపోయావే అని చెప్పటం వల్ల మనస్సు అవన్ పక్కలిలే ప్రవణమాగయ్యాలి. ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ మనసు గారు? ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన దాన్ని పిలిచాడు, అనుకూలమైనటువంటి మనస్సు కదా, రామ్మారా నా దగ్గరికి అనగానే ఈ మనసు ఆళ్వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంచేత మనస్సు ఆయన విషయంలో ప్రావణ్యాన్ని కలిగింది కావటం చేత మనస్సు ఆయన విషయంలో అవన్ పక్కలే ప్రవణమాగయ్యాలే వేరొన్నై స్మరిత్తు ధరిక్కైకు. ఏదైనా మనస్సు ఉంటే కదా ఏదైనా స్మరించడానికి అవకాశం ఉంటుంది. అలా స్మరించి ధరించి ఉండటానికి కూడా సాధ్యం కానట్టుగా అలాపదశయ్యాగయ్యాలే యవనై స్మరిత్తు ధరిక్కైకు ఉడలన్నికే. అలాపదశ కావటం చేత ఇప్పుడు మనస్సు అలా
ఏదైనా ఒకదాన్ని స్మరించి ధరించి ఉండటానికి ఉపాయం తెలియటం లేదు అంటే ఏమిటి? మనస్సు ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది కనుక మనసు ఉంటే స్మరించడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు ధరించి ఉండొచ్చు అని ఒక అర్థము. అంతేకాదు అలా మనస్సు ఎందుకండి వీరికంటే అలాభ దశే, పరమాత్మని పరమాత్మని విడిచిపెట్టి ఉన్నటువంటి దశ, సంశ్లేష దశ కాదు, ఇది విశ్లేష దశ. ఈ దశలో ఆయన్ని స్మరించుకుంటూ ఉండటానికి అవకాశం లేనట్లుగా వేరగు అత్తది ఎన్నో, ఇంకా ఇలాంటి దశలో ఏదో స్మరించుకుంటే ఆయన కాస్త ధరించి ఉందామంటే అలాంటి అవకాశం కూడా లేకుండా స్మరించుకోవడానికి మనసే లేకుండా వెళ్ళిపోయింది అని, అది అలా వెరగు అత్తది ఎన్నం వెరుతాళయో, ఇలాంటి సమయంలో అన్ని ఆలోచించేటువంటి మనసే నా దగ్గర లేకుండా పోయింది అని దుఃఖపడుతూ ఉన్నారు ఆళ్వార్ నాయకి. మాసరి సోదిల్ ప్రాప్యత్వరయ్యాలే ఉపాయ అధ్యవసాయం కలంగిన పడి. ఇప్పుడు అసలు ఇది స్వాపదేశార్థంలో చెప్పాలి అంటే మనకి బయట కనపడుతున్నటువంటి అర్థం ఏమిటి? ఆళ్వార్ నాయకి పెరుమాళ్ యొక్క విశ్లేష వ్యసనం, ఆయన్ని పొందాలని కోరుకున్నది కానీ పొందలేకపోయింది, ఆయన దర్శనాన్ని కోరుకున్నది, ఆయన వచ్చి దర్శనం ఇవ్వలేదు, కాబట్టి ఆయన్ని తానంతట తన ప్రయత్నంతో వెళ్ళి ఆయన్ని పొందుదాము అని చేసేటువంటి ఒక ప్రయత్నం కదా. ఆ ప్రయత్నానికి స్వాపదేశార్థం ఏమిటట? ప్రాప్య త్వర, విలక్షణమైనటువంటి ఆ సర్వేశ్వరుని పొందకుండా ఉండలేనటువంటి ఒక ప్రాప్యత్వరతోటి, ఆ ప్రాప్యత్వరతోటి ఏమైంది? నా స్వరూపం కాకపోయి, నా స్వరూపం నశించిపోయినప్పటికీ, ఆయన స్వరూపం నశించిపోయినప్పటికీ ఏం చేస్తాను, నేను వెళ్ళి ఆయన్ని మడల గ్రహణం చేసే తీరుతాను అన్నారు కదా. అప్పటి వరకు ఎలాంటిది? ఉపాయ అధ్యవసాయం, ఆళ్వార్ లేక ఉపాయ అధ్యవసాయం తత్తస్య సౌస్యం భవేత్, ఆయన వచ్చి రక్షించిన నాటికి రక్షిస్తాడు అని ఎదురు చూడవలసినటువంటి స్వరూపం అది. సీతాపిరాటి చెప్పినట్టుగా ఆళ్వార్లకు ఉపాయ అధ్యవసాయం కూడా అదే, స్వరక్షణే స్వాన్వయాన్ని విడిచిపెట్టినటువంటి వారు ఆళ్వారు. కానీ ఇప్పుడు ఆ స్థితి పోయి మాసరి సోదిలో ఏమొచ్చింది? ప్రాప్య త్వర అనేటువంటిది ఏర్పడటం చేత, ప్రాప్యం అంటే ఫలము, ఆయన్ని పొందాలి, ఆయనకి కైంకర్యం చేయాలి అనేటువంటి ఒక ప్రాప్య త్వర ఏం చేసింది? ఆళ్వార్లకు ఉన్నటువంటి ఉపాయ అధ్యవసాయాన్ని కలత చెందేలాగా చేసింది. అదే ఆయన్ని పొందాలి 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 అనేటువంటి అభినివేశం. ఎలా పొందాలి, ఎవరు పొందాలి? ఆయన మన దగ్గరికి వచ్చి రక్షిస్తే రక్షించబడటమే మన స్వరూపం. కానీ మనం వెళ్ళి ఆయన్ని మన స్వప్రయత్నంతో ఆయన్ని పొందడం అనేటువంటి స్వరూపం కాదు కదా. కానీ ప్రాప్యత్వర, విలక్షణమైనటువంటి ఆ ఫలాన్ని పొందాలనేటువంటి ఆ త్వర, ఇదిగో ఈ ఉపాయ అధ్యవసాయం. ఎలా? మన రక్షణ విషయంలో మనకేమీ లేదు, ఉపాయం ఆయనే, ఉపేయం ఆయనే అని ఉండటం స్వరూపం కదా. ఆ ఉపాయ అధ్యవసాయ నిష్ట కలత చెందింది అక్కడ. ఎందుకలా? ఈ ప్రాప్య త్వర వల్ల ఉపాయ అధ్యవసాయం కలత చెందింది. అది మాసరి సోదిలో అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. అదే ఊరెల్లాం తుంజిల్ అత్వరయ్యం కూడా కలంగినపడి, ఇది రక్షకన్ అత్వరయ్యం కూడా కలంగినపడి, ఊరెల్లా తుంజిలో ఆ త్వర కూడా, ప్రాప్య త్వర కూడా కలత చెందిందట. మాసరి సోదిలో ప్రాప్య త్వర వల్ల ఉపాధి అధ్యవసాయం కలతపడిందండి. కానీ ఇప్పుడు ఊరెల్లా తుంజిలో ఆ ఉపాయ ప్రాప్య త్వర కూడా కలత చెందిన ప్రకారము అంటూ ఎలాంటిదట? నడువే స్వాపదేశాన్ని కిందిస్తున్నారు చూడండి, 2వ పారాగ్రాఫ్ లో. త్వరయ్యం కోడక లంగినపడి అన్నది కుతాత్పర్యం మడల్ ఎడాతో జిందదు రాత్రి అరుళాలే ఎంగిర అత్తాలు. మడల గ్రహణం చెయ్యాలని త్వరపడ్డారు మాసరి సోదిలో. కానీ ఊరెల్లా అంతుంది అని అంతా చీకటైపోయింది, మడల గ్రహణం చేయకుండా విడిచిపెట్టేశారు. ఎందుకంటే రాత్రి ఇరుడాలే ఎంగిర అత్తాలు, రాత్రి ఆ చీకటి వచ్చి చేరటంతో, రాత్రి అయిపోవటంతో మడల గ్రహణం చేయడం విడిచిపెట్టేశారు కదా. మడల గ్రహణం అనేటువంటిది ఎందుకు చేస్తున్నారు? ప్రాప్యత్వరయ్యా అగయ్యాలే, ప్రాప్య త్వరతోటి మడల గ్రహణం చేయాలనుకున్నారు ఆళ్వాళ్ళు. ఇంద త్వర అజ్ఞానం సంస్కృతి కాల రాత్రి అనుసంధాన జనిత మహావ్యసనత్తాలే సరై మడిందు సంసార దుఃఖమే మేలిట్టదు ఎందు. ఇంద త్వరాజ్ఞానం, ఆయన్ని పొందాలి 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 అనేటువంటి త్వర మాసరి సోదిలో. ఆ త్వరాజ్ఞానం అయిపోయింది. సంస్కృతి కాళరాత్రి అనుసంధాన జనిత,
మహావ్యసనత్తాలే. అదిగో వెంటనే రాత్రి వచ్చి చేరిపోయింది. ఆ రాత్రి ఉన్నటువంటి ఆ చీకటిని భావించుకుంటూ ఉండటం చేత కలిగినటువంటి గొప్ప దుఃఖంతో తలయమడిందు. ఈ మడల గ్రహణం చేయాలనే ఆశ తలయమడిందు తగ్గిపోయి సంసార దుఃఖమే మేలెట్టదెన్నో, ఈ సంసార దుఃఖమే వచ్చి మీద పడిపోయింది. అంటే ఇక్కడ మాసర సోదిలోనేమో ప్రాప్యత్వర అనే ప్రాప్యత్వర కలిగి ఉన్నారు ఆడవాళ్ళు. అది దానివల్ల ఉపాయ అధ్యవసాయం కలతపడింది. ఇప్పుడు ఊరెల్లా తుంజిలో ఆ ప్రాప్యత్వర కూడా కలత చెందింది. ఎందుకు కలత చెందింది అంటే ఆళ్వార్ నాయకి మడల గ్రహణం చేద్దామనుకుంటూ ఉండగానే రాత్రి అయిపోయింది. ఆ రాత్రిని అనుసంధానం చేసుకొని 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 ఒక అజ్ఞానం అనేటువంటిది ఆ అనుసంధానంతో మహా దుఃఖం కలిగింది. ఆ దుఃఖంతో ఈ ఆయన్ని మడల గ్రహణం చేయాలనేటువంటి విషయం వెనకబడిపోయింది. సంసార దుఃఖమే పైకి వచ్చి చేరింది అని ఆ రీతిగా ఆ త్వర కూడా కలతపడింది ఎక్కడ ఊరెల్లా తుంజిలో. ఇందులో ఇప్పుడు ఏమిటి ఎంగనేయ అనేటువంటి ఈ తిరువామిలో రక్షకన్ అవన్యన్నుం తెలుగుం చెల్లా నిర్క ప్రాప్య రుచి నలిగిరపడి. ఇందులో ఈ ఎంగనేయ అనేటువంటి ఈ తిరువామిలో రక్షకన్ అవన్ ఎన్నుం తెలుగుం చెల్లా నిర్క, రక్షకుడు ఆయనే అనేటువంటి తెలివి నడుస్తూ ఉండగా ప్రాప్య రుచి నలిగిరపడి, ప్రాప్య రుచి నలిగిన ప్రకారము అంటే ఏమిటి అరుంబదంలో ఇస్తున్నారు, పక్క పేజీలో ఉందండి. రక్షకన్ అవనెన్నుం తెలుగుం చెల్లా నిర్క ప్రాప్య రుచి నలిగిరపడి అన్నదు. రక్షకన్ అవన్ ఎన్నుం, రక్షకుడు ఆయనే అని తెలివి నడుస్తూ ఉండగా ప్రాప్య రుచి నలిగిరపడి అన్నదు. ప్రాప్య రుచి నలిగిరపడి అని చెప్తున్నారు ఏమిటి అంటే మాసరి సోదీലും ఊరెల్లాం తుంజీലും పోన అధ్యవసాయముం త్వరయ్యం ఇరెండు తిరువాయుముజిలే ఉండాయి చెల్లుగిరది అన్నపడి. ప్రాప్యరుచి నలిగిరపడి అంటే ఏమిటట, మాసరి సోదిలో ప్రాప్యత్వర. ఆ ప్రాప్యత్వర ఏం చేసింది, ఉపాయ అధ్యవసాయాన్ని బాధ పెట్టింది. అదే ఉపాయ అధ్యవసాయ విషయంలో ఒక కలత ఏర్పడింది. ఆ తర్వాత ఊరెల్లా అంతుంజిలో ఏమైంది, పోన ఉపాయ అధ్యవసాయం త్వరయ్యం ఇరెండు. మాసరి సోదిలోను ఊరెల్లా తుంజిలోను పోయినటువంటిది ఉపాయ అధ్యవసాయము త్వర. ఈ రెండు కూడా ఈ తిరువాయముజిలో మనకు ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నది. కనుక ఇప్పుడు ఏం చెప్పారు ఆ పదానికి, ప్రాప్య రుచి నలిగిరపడి. ప్రాప్య రుచి మరలా మనకి కనపడుతుంది. ఏ రీతిగా అంటే ఆ ముందు రెండు తిరువాయముజిలో పోగొట్టుకున్నటువంటి ప్రాప్యత్వర అది ఉపాయ అధ్యవసాయం ఆ రెండిట్లో పోయాయి. ఆ రెండు కూడా మనకిక్కడ ఈ ఎంగనేయో అనేటువంటి ఈ తిరువాయముజిలో కనపడతాయి అని చెప్తూ ఇక్కురైగడెల్లాం తీరుంబడి పోదుం విడియప్పెత్తు. అది వాళ్ళకు ఉన్నటువంటి ఈ కొరతలన్నీ తీరేటట్లుగా. ఇప్పుడు ఊరెల్లా తుంజిలో అర్ధరాత్రి అయిపోయింది కదా, నల్లిరుళ్ళు అన్నారు కదా, అలాంటి సమయంలో ఇప్పుడు ఏమైంది, ఈ కురైగడెల్లాం అది ఆయన రక్షించలేరు, చెలికత్తెలు లేరు, తల్లిగారు లేరు, ఈ కొరతలన్నీ తీరేటట్లుగా పోదుం విడియప్పెత్తు తెల్లవారిపోయింది. அன்னை அரும் தோழியரும் அன்னையரும் தோழியரும் என்கிற எழவு தீரா உகப்பாரும் పొడివాரும் హితం చెల్లువారుమాగ పెట్టదు. అన్నయ్యరం తోజియరం అనేటువంటి దుఃఖం తీరేటట్టు, అన్నయ్యరం అంటే తల్లులు, తోజియరం చెలికత్తెలు అనేటువంటి దుఃఖం తీరేటట్టుగా ఇప్పుడు మూడు రకాల వాళ్ళట. ఎవరు, ఉగప్పారం పొడివారం హితం చెల్లువారుమాగ పెట్టదు. పూర్వం పాసురాల్లో అన్నయ్యరం తోజియరం, ఇక్కడ ఉగప్పారం పొడివారం హితం చెల్లువారుమాగ పెట్టదు. అది ఉగప్పారం అంటే కిందిస్తున్నారు அரும்பதல்ல రెండో పారాగ్రాఫ్లో. ஊரெல்லாம் துஞ்சியில் வெசனத்துக்குச் சொன்ன ஹேத்துக்கள் மூன்றும் இத்திருவாய் மொழியிலே போனபடியை అరుళి చేகிறாరు. ఊరెల్లాం తుంజిలో దుఃఖానికి కారణమైనటువంటి హేతువులు మూడు కూడా ఈ తిరువాయిమజిలో తొలగిపోయిన ప్రకారాన్ని చెప్తున్నారట. అక్కడే ఈ కురైగలెల్లాం ఎన్ను తొడంగి సహకారియాయిత్తు ఎన్ను మడవాగా, అది కురైగల ఎల్లాం దగ్గర నుంచి సహకారి ఆగమనేటువంటి వరకు కూడా చెప్పినాడు. ఉగప్పారు పొడివారు హితం చొల్లువారు మాగ పెట్టదు అన్నారు కదా. ఉగప్పారంటే ఉయిర్తోజి ప్రాణసఖి,
పొడివారంటే తాయివారు, నిందించేటువంటి వారు తాయిమారు. హితం సొల్లువారు, హితం సొల్లువారు మూడో రకం వాడు. మత్తై తోడుమార్, ఒక ఆమె ప్రాణసఖి, ఆ తర్వాత తాయిమారు తల్లి. మూడో వాళ్ళు హితం చెప్పేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే మత్తై తోడుమారు, మిగతా చెలికత్తులు. వీళ్ళంతా కూడా హితం సొల్లు వారు మాగ పెద్దది, ఇలా 3 రకాల వాళ్ళుగా ఉన్నారు ఇప్పుడు ఆళ్వార్ నాయకి దగ్గర. అనంతరం బంధువర్గం అడయ్యవనరందు తీరందయంతో ఎన్నో ఎవలుடைய తుణివు కండు ఒకప్పారు. ఆ తర్వాత అలా ఆ ఇద్దరినే 3 రకాల వాళ్ళుగా చెప్పారు. ఆ తర్వాత ఏమో ఆ రాత్రి ఊరెల్లా అంతుంది అని రాత్రి అయిపోయింది. బంధువర్గం అడయ్య ఉనరందు, అందరూ బంధువర్గం అడయ్య, ఆ బంధువులంతా కూడా ఉనరందు తెలివి తెచ్చుకొని తీరందవెంతో ఎన్నో ఎవలుடைய తుణివు కండు ఒకప్పారు. బంధువర్గం అంతా మేల్కొన్నారు. తీరందవెంతోజి అని మనకి 2 ఏది మాసరి సోదిలో తీరంద ఎంతోజి, ఎలా చెలికత్తె కూడా ఇవన్నీ నిందించడం. ఏమమ్మా ఊర్లో వాళ్ళ నిందలు మనకి లెక్కలేవంటావేమిటి, వాళ్ళ నిందల్ని మనం సహించాలి కదా, ఆ నింద రాకుండా ఉండేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి కదా అని ఈవిడ హితం చెప్పడం మొదలు పెడితే చెలికత్తె, ఆ చెలికత్తె యొక్క భావన ఏమిటి, అసలు ఈవిడ ఎంతవరకు దృఢ అధ్యవసాయంలో ఉంటుంది ఈ విషయంలో అని పరీక్ష చేయటానికని ఆ చెలికత్తె అన్న మాటలకి అప్పుడు నువ్వు కూడా ఆ తల్లి గోష్ఠిలోకి చేరిపోయావా చెలి, నువ్వు ఇప్పటి వరకు నాకు సహాయకురాలు అనుకున్నాను, నువ్వు కూడా మా తల్లిగారి లాగా హితవు చెప్పడం మొదలు పెట్టావా అని తీరందెంతో నన్ను నిందిస్తూ ఉన్నటువంటి ఓ చెలికత్తె అని ఈవిడయ తుణివు కండు ఒకప్పారు. అది ఈవిడ యొక్క దృఢ అధ్యవసాయాన్ని చూసి సంతోషించేటువంటి ఆవిడ ఎవరావిడ తీరందవెంతోజి అని. தோஜி மீது என்னை இனி உமக்கு ஆசை இல்லை என்ன வேண்டும்படி హితం సొల్లి అలైప్పారుమాగ పెట్టదు. తోజు మీరు ఓ చెల్లులారా, ఎన్నయ్యని ఉమక్కు ఆశ ఎల్లై, ఇంకా మీరు నా విషయంలో ఆశ విడిచిపెట్టండి. ఎందులోది ఇది మాసరసు వదిలేది. ఎన్న వేండుంబడి హితం సొల్లి అనే రీతిగా హితం సొల్లి అలైప్పారుమాగ పెట్టదు. అలాగా హితం చెప్పి అలైప్పారుమాగా అంటే అది ఎట్లా మనసు అల్లకల్లములం అయ్యేటట్టుగా కదా పొందింది. అక్కడ అంతా కూడా అంటే ఏ స్థితి అంటే ఆళ్వార్ నాయక యొక్క స్థితి, నన్ను ఇంకా నా విషయంలో ఆశ వదిలేయండి అనేటువంటి స్థితి దాకా వెళ్ళింది వీళ్ళ యొక్క హితోపదేశము. అవ్వడియాలే అవరగల్ తాంగల్ ఇవ్విషయత్తుకు స్మారకరావారుగలిరే. ఆ రీతిగా ఈ ఊర్లో తీరందవెంతోజి అని చెలికత్తె చెప్పినటువంటి మాట కానీ తోజుమీ ఎన్నయ్యనకు ఇని ఉమక్కు ఆశయలేని నా విషయంలో మీరు ఇంకా ఆశ వదిలిపెట్టండి అని ఇవి చెప్పే మాటలు కానీ ఇవన్నీ ఏమయ్యాయి, ఆ రీతిగా ప్రతి నిమిషము కూడా వాళ్ళు ఆయన్ని స్మరింపచేసేవాళ్ళు కావటం చేత అవర్గల్ తాంగల్ ఈ విషయత్తు కుస్మారకరావారుగలిరే. ఈ చెలికత్తె కానీ తల్లిగారు కానీ ప్రాణసఖి కానీ వీళ్ళంతా కూడా ఆ రీతిగా ఆ సర్వేశ్వరుని స్మరించడానికి సహకారులయ్యారు. వీళ్ళంతా కూడా ఆదిత్యనం ఉదిత్తు పదార్థ దర్శనం పన్న పెరుగయ్యాలే వ్యసనము పాలిపాయ పెత్తదు. సూర్యుడు ఉదయించాడు, పదార్థ దర్శనం వస్తువులు కొంచెం కనబడటం మొదలుపెట్టాయి, వ్యసనం దుఃఖం కూడా కొంచెం తగ్గిందండి. అంటే నానాముఖమాగా పెరిందిపోగా అనేక రీతులుగా అది అటు అటు వెళ్ళిపోయే విషయాల మీదకి దుఃఖం తగ్గిపోయింది. ఇవ్వడవు ఆశ్వాసముండా అనవారే నెంజు స్మరిత్తు దరిక్కైకు సహకార్యాయిత్తు. కొంచెం ఆశ్వాస కలిగింది కదా, సూర్యుడు ఉదయించాడు. అసలు అప్పుడైతే అర్ధరాత్రి సమయం ఏమీ కనబడట్లేదు, మాట్లాడేవాళ్ళు లేరు, మాట వినేవాళ్ళు లేరు, ఆయన్ని స్మరింపచేసే వాళ్ళు లేరు. అలాంటి దుఃఖం ఇప్పుడు కొంచెం తెల్లవారింది, సూర్యుడు ఉదయించాడు, పదార్థాలు కనబడుతూ ఉన్నాయి, వ్యసనం కొంచెం తగ్గుముఖం పట్టింది. ఈ మాత్రం ఓదార్పు కలగగానే మనస్సు ఏం చేస్తుంది, స్మరిత్తు దరిక్కైకు సహకార్యాయిత్తు. కొంచెం ఆయన్ని స్మరించి ధరించి ఉండటానికి సహకారిగా అయింది మనస్సు. ఇప్పటి రాత్రి వ్యసనం పోంబడి పోదు విడియ పెరుగయ్యాలే ఒక ధరిప్పు ఉండాయ్. ఈ రీతిగా రాత్రి కలిగినటువంటి దుఃఖం అంతా తొలగిపోయేటట్లుగా విడియ పెరుగయ్యాలి, తెల్లవారుగానే ఒక ధరిప్పు ఉండాయ్, ఒక ధరింపు ఆడవాళ్ళకి. అవనై అనుభవిక్కప్పెరామయ్యాలే ఆత్తామై కుంబడలాయనో పట్టు చెల్లా నిర్క.
ఇప్పుడు ఏమిటి, ఆడవాళ్ళకి ఒకవైపు ధరింపు, ఒకవైపు నోవు. నోవు అంటే బాధ. ఏమిటి ధరింపు, ఏమిటి బాధ అంటే రాత్రి చీకటి, మాట్లాడే వాళ్ళు కనపడే వాళ్ళు ఎవ్వరూ లేకపోవడంతో ఒక విధమైనటువంటి వేదన ఆడవాళ్ళకి. ఆ వేదన ఇప్పుడు తీరింది. ఎలా తీరింది? సూర్యుడు ఉదయించాడు, కొంచెం పదార్థాలన్నీ కనపడుతూ ఉన్నాయి, అన్ని చూడటానికి అవకాశం వచ్చింది. అప్పుడు ఏమైంది, రాత్రి పడినటువంటి దుఃఖమంతా పోయేటట్లుగా విడియ పెరుగయ్యాలి. కొంచెం తెల్లవారగానే ఒక ధరిప్పు, అమ్మయ్యా ఇప్పుడు ఆ రాత్రి తొలగిపోయింది, కొంచెం అన్ని కనబడుతున్నాయి అని ధరించి ఉండటానికి కొంచెం అవకాశం లభించింది ఆడవారికి. కానీ ఆ ధరింపుతో ఉండొచ్చు కదా, పూర్తిగా ధరించి ఉండేటువంటి స్థితి కాదు. దానితో పాటుగా అదే ఒకవైపు దుఃఖము, ఒకవైపు ఆనందము. ఏమిటట ఆనందం? ఏమిటి? రాత్రి ఉన్నటువంటి ఆ కటిక చీకటి తొలగిపోయింది, తెల్లవారింది, కొంచెం అన్ని చూడగలుగుతున్నామని ధరించి ఉండే స్థితి. కానీ దుఃఖం ఎందుకట? అవనై అనుభవిక్కప్పరామయ్యాలే ఆత్తామై కూడలాయి నో పట్టు చెల్లానిక. ఆయన్ని అనుభవించడానికి పొందలేకపోవడం చేత ఆత్తామై కూడలాయి, ఆర్తికి ఆ దుఃఖానికి కారణమై నో పట్టు చెల్లానిక. ఆళ్వార్ నాయకి ఒకవైపు ఆనందము, ఒకవైపు దుఃఖము అనేటువంటి స్థితిలో ఉన్నది. రెండు ఒకేసారి ఎలా వస్తాయండి? అవునండి, రెండు భావాలు. ఏమిటి ఆనందం? ఏమిటి? రాత్రి ఆ చెమ్మ చీకటి పోయిందండి, అర్ధరాత్రి తొలగిపోయింది, తెల్లవారింది, అన్ని చూడగలుగుతున్నానని ఆనందం. కానీ ఆయన్ని అనుభవించడానికి పొందలేకపోయానే అనేటువంటి దుఃఖం. అలా నడుస్తుంది. ఉణరంద బంధుక్కలయ్యా நீ இப்படி இவ்விஷயத்திலே அதிமாத்திர பிரவணையாகிற இது உனக்கு குறிப்பஜி உன்னுடைய ஸ்திரீத்வத்துக்கு போராது அவன் தலைமைக்கும் పోరాదు ఎన్ను హతం సొల్లి మేక పార్క. ఇలాంటి అంటే దుఃఖము ఆనందము రెండూ కలిసిన స్థితిలో ఆడవాళ్ళకి అలా కాలం గడుస్తూ ఉంటే ఆ చుట్టూ ఉన్న బంధుజనమంతా కూడా తెల్లవారిపోయిందిగా, మెలకు వచ్చింది వాళ్ళందరికీ. మేలుకున్నటువంటి బంధువులంతా కూడా వాళ్ళు హితవు చెప్పడం మొదలు పెట్టారు. అమ్మా, నువ్వు ఈ విషయంలో ఇలాంటి అతిమాత్ర ప్రావణ్యం విడిచిపెట్టాలి. ఇది ఉనకు కుడిప్పటి, మీ వంశానికే ఒక అపకీర్తి. నువ్వు ఈ రీతిగా ఆయన విషయంలో అతిమాత్ర ప్రావణ్యాన్ని కలిగి ఉండడం అనేటువంటిది. అంతేకాదు నీ యొక్క స్త్రీత్వానికి కూడా ఈ స్వభావం తగదమ్మా. ఆయన యొక్క గొప్పతనానికి కూడా నువ్వు చేసేటువంటి పని తగినటువంటిది కాదు. ఏమిటి? నీ వంశం ఎలా, నువ్వు ఆయన విషయంలో అంత అతి ప్రీతిని కలిగి ఉండటం నీ యొక్క వంశానికి మచ్చ మొదటిది. రెండవది నీ యొక్క స్త్రీత్వానికి ఇది తగినటువంటి విషయం కాదు. స్త్రీత్వము అంటే పూర్తి. పూర్తి అంటే ఎలా ఉండాలి? తత్వస్య సౌశంభవేత్ అని ఉండాలి. కానీ నువ్వు నీ స్వప్రయత్నాన్ని మొదలు పెడుతున్నావు కాబట్టి. అంతేకాదు ఇది నీకు నింద కలిగించేటువంటి విషయం మాత్రమే కాదు, ఆయనకి కూడా నిందను కలిగించేటువంటి అవన్ తలైమైక్కుం పోరాదు, ఆయన యొక్క గొప్పతనానికి కూడా అది తగినటువంటి విషయం కాదు. ఎందుకని కాదు అంటే ఆళ్వార్ నాయకి ఈ రీతిగా ఆయన్ని పొందడానికి ఆయనే ఉపాయం అనే భావనను విడిచిపెట్టి తన యొక్క స్వప్రయత్నం ఎప్పుడు మొదలు పెట్టిందో, ఆళ్వార్ నాయకి లాంటి వాళ్ళకి ఈ దశ కలుగు చేసినటువంటి వాడు ఈయనేనండి అని ఆయన్ని నిందించే అవకాశం ఉన్నది. కనుక ఎన్నో హితం చొల్లి మేకప్పాకాల మేల్కొన్నటువంటి బంధువులు ఈ మూడు కారణాలను చూపించి, అమ్మ ఇది నీ వంశానికి తగింది కాదు, ఇది నీ యొక్క స్త్రీత్వానికి తగినటువంటిది కాదు, ఆయన గొప్పతనానికి తగినటువంటిది కాదు అని ఇతను చెప్పి వెనక్కి తిప్పాలని చూడగా ఈవిడనుకుంటుంది ఆళ్వార్ నాయకి, ఇవరగల్ புகந்தருடன நிலங்கள் வாசி அறியார்கள் என் ఇరుందాల్. ఆళ్వార్ నాయక్ వీళ్ళకి అసలు దివ్య దేశాల యొక్క వైభవం ఏం తెలుసండి? ఏమీ తెలియదు కదా. వాసి అరియారుగల్, వాళ్ళేమో ఇది వంశానికి తగినటువంటి విషయం కాదమ్మా అని వాళ్ళు హితవు చెప్పడానికి చూస్తే, ఈవిడేమనుకుంటోంది? వీళ్ళకి అసలు దివ్య దేశాల వైభవం ఏం తెలుసండి అని భావిస్తోందట ఈవిడు. అంటూ నేంగల్ చిల్లర కాట కండిగోళల్లా అమయ్యాలే ఈ విషయத்தை உள்ளபடி அறிந்திலிகோள் நான் அங்கனன்னிக்கே அவன்தானே மயர்வர மதிநலம் అరుళి తన్னை కాట కాన్గయ్యాలే உள்ளபடி కండేన్. అయినా మీకు నాకు ఉన్నటువంటి తారతమ్యం ఏమిటో చెప్పనా అంటున్నది. ఆ బంధువులంతా కూడా నీ స్వభావాన్ని విడిచిపెట్టు, నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టు అని వాళ్ళు చెప్తూ ఉంటే వీళ్ళకి అసలు దివ్యదేశ వైభవమే తెలియదు. వీళ్ళకి మీరు ఎలాంటి వాళ్ళో తెలుసా?
మీకు ఎవరైనా ఏదైనా చూపిస్తే దర్శించిన భాగ్యం ఏదైనా ఉన్నదా? మీకు మీ స్వప్రయత్నంతో వచ్చినటువంటి జ్ఞానం తప్ప అదిగో అలాంటి దివ్యమైన అనుగ్రహమే లేదే మీకు. కాబట్టి நீங்கள் சிலரை காட்டக்கண்டிகோள் అల్లామయ్యాలి. ఏదో ఆ సర్వేశ్వరుడు ఇప్పుడు ఆళ్వార్ నాయకి ఏం చెప్పబోతోంది? ఆళ్వార్ నాయకి ఎలాంటిది? మయర్వర మదినలం అరుళిప్పెత్త. ఆ సర్వేశ్వరుడు యొక్క నిర్హేతుక కృపతోటి, ఆయన యొక్క అనుగ్రహంతో, ఆయన ఇచ్చినటువంటి భక్తి రూపాపన్న జ్ఞానం కలిగినటువంటి ఆవిడ కావటం చేత వాళ్ళని ఏమంటుంది? నాకు ఆయన చూపించగా నేను తెలుసుకున్నానమ్మా భగవతత్వాన్ని. మీకు అలా ఎవ్వరూ చూపించకపోవటం చేత మీకు భగవతత్వమే తెలియటం లేదు. చిలర కాట కండిగోళల్లామయ్యాలే ఈ విషయத்தை ఉళ్ళపడి అరింజరిగో. మీకు అసలు ఎవరు చూపించలేదు. అందుకని మీరు మీ ప్రయత్నంలో ఉన్నారంతే. ఆయన స్వరూప స్వభావంలోని ఆయన నాకు దర్శింపచేయగా దర్శించిన దాన్ని నేను అని నా అంగనని. అదే నేను అలా కాదమ్మా, అవంతానే ఆయనే మయర్వర మదినలం మరులి తన్నై కాట కాంగయ్యాలే ఉళ్ళపడి కండేన్. మయర్వర మదినలం అరుళి నాకు భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ఇచ్చి తన్నై కాట తనని తాను నాకు దర్శింపచేయగా కాంగయ్యాలే ఉళ్ళపడి కండే. నేను ఆయన దర్శించడం చేత ఆయన ఉన్నవాడిని ఉన్నట్టు ఆయన స్వరూపం ఏమిటో నేను తెలుసుకోగలిగానమ్మా. ఆగయ్యాలే అందుచేత நம்பியுடைய ஒடி அழகிலும் ஒப்பனை அழகிலும் ஆபரண சேத்தியிலும் வேண்ட பாட்டிலும் நான் உங்கள் హితవచనత్తుకు మేళాదపడి అగపట్టేన్. ఆయన స్వరూప స్వభావాలు ఏమిటో ఆయన నాకు తెలియచేశాడు కాబట్టి నేను తెలుసుకోగలిగాను. మీకు అలాంటి భాగ్యం కలగలేదు కాబట్టి మీరు అలా మాట్లాడుతూ ఉన్నారమ్మా. అందుకనే ఇప్పుడు నేను ఆ నంబి, ఇప్పుడు ఎక్కడ తిరుక్కురుంగుడిలో వేంచేసి ఉన్నటువంటి నంబి, ఆ నంబి యొక్క అవ్వడి అழగిలం ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యంలోను, ఒప్పనయ్యజగలం అలంకార సౌందర్యంలోను, ఆభరణ చేతిలం వేండపాటిలం ఆ ఆభరణాలు అలంకరించినటువంటి ఒక ప్రత్యేకతలోను, వేండపాటిలం ఆభరణ చేతిలం వేండప ప్రత్యేకత ఎందును நான் உங்கள் హితవచనత్తుకు మీడాదపడి అగపట్టే. నేను వీటిల్లో చిక్కుకుపోయా. మీరు ఎన్ని హితవచనాలు చెప్పినా కానీ నేను వెనక్కి తిరిగి రాలేను. నేను ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యంలో ఈడుపడిపోయా, అలంకారంలో ఈడుపడిపోయా, ఆభరణ చేతిలో ఈడుపడిపోయా. కాబట్టి మీరు ఎన్ని హితవచనాలు చెప్పినా కూడా నేను వెనక్కి తిరిగి రాలేనంతగా నేను ఆ విషయంలో చిక్కుకుపోయానరా. ఎన్ను ఇంగనే తన పడిగడై చొల్లా నిక్కచ్చేదే అని ఈ రీతిగా తన స్వభావాలని ఆళ్వార్ నాయకి చెప్తూ ఉండగా, స్వయత్నత్తాల్ కాన్బార్కు అరియవన్న అదపడి ఆగపెత్తో మీరే. అదో స్వయత్నత్తాల్ పరమాత్మ యొక్క స్వభావం ఎలాంటిది? స్వయత్నంతో దర్శించడానికి దుర్లభుడుగా ఉండేటువంటి వాడిగా పెత్తో మీరే పొందామే ఆయన్ని. అంటే ఆయన్ని పొందాలి అంటే ఆయన యొక్క అనుగ్రహంతో మనం ఆయన్ని పొందాలి, ఆయన యొక్క అనుగ్రహంతో ఆయన్ని దర్శించగలగాలి. అంతేకాని మన యొక్క స్వప్రయత్నంతో మనం ఆయన్ని దర్శించేటట్టుగా ఉన్నటువంటి స్వభావం కాదే ఆయనది. అలాంటి విలక్షణమైనటువంటి స్వరూపం కదా ఆయనది. ఈ వస్తుతాన్ ఉండాగ పెత్తార్ நாம் பெத்தபோது பெறுகிறோம் பிறர் அறியாதொழியா பெத்திலோ மிரே ఎన్ను ప్రీతియోడే తలై కట్టుகிறது. అదిగో ఈ వస్తుతాన్, అదిగో మన యొక్క స్వప్రయత్నంతో పొందటానికి సాధ్యం కాని స్వరూపం ఆయనది. సర్లే ఎంత ఎలాంటి వాడైనప్పటికీ కూడా ఈ వస్తుతాన్ ఉండాగ పెత్తార్, అదిగో అసలంటూ నేనుంటే ఆయన ఉంటే ఎప్పుడొకప్పుడు పెత్తపోదు పెరిగిరో, ఎప్పుడు పొందితే అప్పుడు పొందుదాము, ఎప్పుడొకప్పుడుకి ఆయన అనుగ్రహం లభిస్తుంది కదా అని పిరర్ అరియాదదు అరియాదొడియ పెత్తో మీరే. అది పిరర్ అరియాదొడియ పెత్తో మీరే. ఇలాంటి స్వభావం కలిగిన వాడు, ఇలాంటి వాడని ఇతరులకి తెలియకపోయినా ఆ విషయం నాకు తెలిసేలాగా ఆయన అనుగ్రహించాడే నన్ను. ఈ విషయంలో ఆయన యొక్క విలక్షణమైన వైభవం తెలిసేలాగా నా విషయంలో అనుగ్రహాన్ని చూపించాడే అని ప్రీతియోడే తల ఎక్కట్టుగరదు. ప్రీతితోటి ఈ తిరువాయిమొഴി ముగిస్తున్నది. ఆహా అంచేత పోదుం విడిందు ఇతం సొల్లి అలైప్పారుం ఉండావ పెరుగయ్యాలే ఒరు ధరిప్పుం. ఇప్పుడు రాత్రి ఊరెల్లాం తుంజిలో అర్ధరాత్రి సమయం నళ్ళిరుల్, రాత్రి యొక్క శబ్దం తప్ప ఇంకే శబ్దము లేదు. పగలంతా కూడా పక్కనే ఉండి ఎప్పుడు ఊరవరు అని నిందించే, ఊరవర్ కవ్వయ్యని నిందించేటువంటి ఊర్లో వాళ్ళు లేరు. అంతేకాదు ఎప్పుడు పక్కనే ఉండి హితం చెప్పేటువంటి తల్లి లేదు, ఇంకా చెలికట్టా లేదు.
అలా ఉన్నటువంటి స్థితి పోయింది. ఇప్పుడు తెల్లవారిపోయి రాత్రి అది అందరూ నిద్రపోయేటువంటి సమయం కిందటి తిరువాయిమొழிలో. ఇప్పుడు ఎలా ఉంది? పోదుం విడిందు, పొద్దు విడిచింది, తెల్లవారిపోయింది. ఇతను చెప్పి అలా ఇప్పాడు ఉండాగ పెరుగయ్యాలి, ఇతాన్ని చెప్పి నువ్వు ఇలా ఉండాలమ్మా అలా ఉండాలమ్మా అని చెప్పేటువంటి వాళ్ళంతా లభించడం చేత ఓరు ధరింపు. ఆళ్వార్ నాయకికి ఇప్పుడు ఒక ధరింపు. ఎందుకు? రాత్రి దాటిపోయింది, తెల్లవారింది, అందరు మేల్కొన్నారు, మళ్ళా నాకు హితం చెప్పేవాళ్ళు మొదలు పెట్టారు అని ఒక ధరించి అదుదా నినైత్త విడివాగ అదుదాన్ నినైత్త విడివాగ పెరామయ్యాలేవరు అప్రీతియం. సరే తెల్లవారిపోయింది, అందరూ ఏదో కాస్త మాట్లాడేవాళ్ళు, పలకరించేవాళ్ళు, నిందించేవాళ్ళు, ఆనందించేవాళ్ళు మేలుకున్నారని ఒక ధరింపు. అయితే అది ఆళ్వార్లు భావించినట్టుగా ఆయన యొక్క దర్శనాన్ని పొంది ఆయనతోటి కలయికని పొందించేటువంటి తెల్లవారు కాదు. అది తెల్లవారిపోయిందంటే అదుదాన్ నినైత్త విడివాగ పెరామయ్యాలేవరు అప్రీతియం. నినైత్త విడివాగ అంటే తాను కోరుకున్నటువంటి తెల్లవారులాగా అంటే పొద్దుటలాగా లభించకపోవటం చేత వరు అప్రీతియం. ఆయనతోటి కలవాలని ఆశ, ఆయన వస్తాడని ఆశ, ఆయన రాలేదు. కానీ తెల్లవారిపోవటంతో ఒక ప్రీతి, తాను కోరుకున్నట్టుగా ఆయన రాకపోవటం చేత ఒక అప్రీతి. అవనై స్మరిక్క పెరుగయ్యాలే ஒரு பிரீத்தியும் அது తాన్ అనుభవమాగా పెరామయ్యాలే ஒரு అప్రీతియం. ఆయన్ని స్మరించడం, తెల్లవారిపోయింది కదా, రాత్రి చీకటంతా పోయింది, ఆ దుఃఖం తొలగిపోయింది, కొంచెం వెలుతురు మనుషులు కనబడుతున్నారు కాబట్టి ఆయన్ని స్మరించేటువంటి అవకాశం. అవనై స్మరిక్క పెరుగయ్యాలే ஒரு ప్రీతియం. ఆయన్ని స్మరించడానికి పొందానే అని ఒక ప్రీతి. అదుదాన్ అనుభవమాగా పెరామయ్యాలే, ఆ స్మరిస్తున్నంత పది అనుభవంగా పొందలేకపోయానే అని ఒక అప్రీతి. అంటే ఆడవాళ్ళకి ప్రీతి అప్రీతి. అలా ఆదిత్యనం ఉదిత్తు పదార్థ దర్శనం పన్న పెరుగయ్యాలేవరు ప్రీతియం. அதுதான் அவனை காண பெறாமையாலேவரு అప్రీతిమాయ్. ప్రీతి అప్రీతి సమమాయి చెల్లుகிறது. ఈ తిరువాయిమొഴంతా ప్రీతి అప్రీతి సమంగా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రీతి దేనికి అప్రీతి దేనికి అనేటువంటి విషయాన్ని 3 కారణాలను చూపించారు. ఒకటేమిటయ్యా అంటే తెల్లవారిపోయింది, ఇతను చెప్పే వాళ్ళంతా మేలుకున్నారు, వాళ్ళందరినీ మళ్ళా తిరిగి పొందటం చేత ఒక ధరింపు, అది ఒక ప్రీతి. అది కానీ తాను కోరుకున్నట్లుగా ఆయన రాకపోవటం చేత ఒక అప్రీతి, అది ఒక కారణం. రెండవది ఆయన్ని స్మరించడానికి పొందటం చేత ఒక ప్రీతి, కానీ ఆ స్మరణే మిగిలింది తప్ప అనుభవంగా పొందలేకపోవటం చేత ఒక అప్రీతి, అది రెండవది. మూడవది ఆదిత్యుడు ఉదయించాడు, పదార్థాలన్నీ పదార్థ దర్శనం కావటం చేత ఒక అప్రీతి, ఒక ప్రీతి. అదుదాన్ అవనై కాణపెరామయ్యాలి. ఆ ఆదిత్యుడు వచ్చి దర్శనం ఇచ్చాడు కానీ ఆయన దర్శనం ఇవ్వాల సర్వేశ్వరుడు, ఆ దర్శనం ఇవ్వకపోవటం చేత ఒక అప్రీతి. ఇలా ప్రీతి అప్రీతితోటి నడుస్తూ ఉన్నది ఈ తిరువాయిమొഴి మొత్తం అంటూ. అయితే ప్రీతి అప్రీతి అని ఒకే అవనై స్మరిక్క పెరుగయ్యాలి అని చెప్పడం చేత దాన్ని నినైత్తపడివాగా పెరామయ్యాలి అన్నది ఏం చెప్పారు? అవనై స్మరిక్క పెరుగయ్యాలి అన్నారు కదా పద. అక్కడ ఏమిటట? స్మరించడానికి పొందలేకపోవటం అంటే ఏమిటట? వృత్త కీర్తన ముఖత్తాలే స్మరిక్క పెరుగయ్యాలే. వృత్త కీర్తన అవనే స్మరిక్క పెరుగయ్యాలే ఒక ప్రీతియం అన్నారు కదా. వృత్త కీర్తన ముఖత్తాలే స్మరిక్క. వృత్తంచే ఆయన యొక్క నడవడికని స్మరించడం అనేటువంటిదా అవకాశం లభించడం చేత అదే ఆయన యొక్క నడవడిక, ఆయన చేసితాలు అన్ని స్మరించుకోవటం, ఆయనని పాడటం లాంటివి లభించి ఆయన్ని స్మరించడం వల్ల కలిగినటువంటి ప్రీతి అని చెప్తూ ఇప్పుడు ఇంకేం చెప్తున్నారు? ఏజయ్యరావియం ஒரு வெளிப்பாடா இருக்கச்சேదే అదిల్ ఇరుక్కువాసి. వాళ్ళకి తిరువాయిమొഴి ఎలా నడుస్తూ ఉంది? ప్రీతి అప్రీతులతోటి నడుస్తూ ఉన్నది. ప్రీతి అప్రీతితోటి నడుస్తూ ఉన్నది కదా. ఇలానే ఏజయ్యరావియం అనేటువంటిది ఎన్నోదది? 1 67 7లో 2వ పాసురంలో కూడా
ఇదే రీతిగా ప్రీతి అప్రీతి నడుస్తూ ఉంటుంది కదండి. ఆ ఏజైరావికి ఇప్పుడు ఈ యంగనేయోకి ఉన్నటువంటి తారతమ్యం ఏమిటి? ఇప్పుడు ఆడవాళ్ళకి తిరువాయిమలో ఏం నడుస్తూ ఉంటుంది? ప్రీతి అప్రీతి. ఇంతవరకు క్లియరే కదా. అయితే ఏజయ్యరావిలో కూడా ఇలాంటి స్థితే నడుస్తూ ఉంటుందండి. ఆ తిరువాయిమొழிకి ఈ తిరువాయిమొழிకి తారతమ్యం ఏమిటి? ఏజయ్యరావియం ஒரு வெளிப்பாடா இருக்கச்செய்தே அதில் இருக்குவாசி அதில் இணை கூத்தங்கொலோ என்னும் உய்விடம் ஏஜையர்க்கும் அசுரர்க்கும் அமரர்கட்கும் எவ்விடம் என்னும் బాధకత్వమురై తీర్కుం. అందులో ఏజయ్యరావిలో ఎనై కూత్తంగులో ఎన్నుం. అయ్యా నీ నేత్రాల అవి 2 బాణాల 2 ఎముళ్ళలాగా కనబడుతున్నాయి అని. ఉయి విడం ఏజయ్యర్కుం అసురర్కుం అమరర్గట్కుం ఎవ్విడం ఎన్ను. ఉయి విడం అంటే అది ధరించి ఉండే విధానం ఏమో మరి. అది బాధకత్వంతో బాధని తెలియచేస్తూ చెప్పేటువంటి పాసురాలు అవి. కానీ ఇందులో ఈదిల్ కీழ் பிறந்த దుఃఖ నివృత్తి ఉండాంబడి స్మరిత్తు ధరిక్కవం పెట్టు. కింద కలిగినటువంటి ఆ దుఃఖమంతా, కిందటి తిరువాయిమొழிలో కలిగినటువంటి దుఃఖమంతా నివృత్తి ఉండాంబడి తొలగిపోయేటట్లుగా స్మరించి ధరిక్కవం పెట్టు ధరించి ఉండేటట్లుగా పొంది అదుదాన్ అనుభవమాగ పెరామయ్యాలే వంద అప్రీతియుమాయ్. దీంట్లో ప్రీతి అప్రీతి అక్కడ కేవలం బాధకత్వంతో చెప్పేటువంటి పాసురాలు ఏజయ్యరావిలు. కానీ ఇక్కడ ప్రీతి అప్రీతితోటి. ఈ ప్రీతి దేనికి అంటే కింద తిరువాయిమొழிలో ఉన్నటువంటి దుఃఖమంతా తొలగిపోయింది, స్మరించి ధరించి ఉండగలుగుతున్నాము అని ఒక ఆనందము. కానీ అది స్మరించడం వరకు మాత్రమే అయిపోయింది, అనుభవం వరకు రాలేదే అనేటువంటి ఒక దుఃఖం అప్రీతి. స్మరించగలుగుతున్నామని ప్రీతి, అది అనుభవం వరకు పరిపక్వతని పొందలేదు అని ఒక అప్రీతి. అలా నడుస్తూ ఉన్నది. ఇప్పటి ప్రీతి అప్రీతి సమమాయి చెల్లుగిరదు. ఇలా ప్రీతి అప్రీతి సమంగా నడుస్తూ ఉంటుంది ఈ యంగనేయలో. ఈ మాసరి సోదిలో ఊరెల్లా అంతుంజిలో ఉన్నటువంటి ఆ దశలన్నీ పోయి అక్కడ కేవలం అప్రీతి దుఃఖము విరహ వేదన అది అక్కడ. కానీ ఇందులో ప్రీతి అప్రీతి. ప్రీతి దేనికి? రాత్రి తెల్లవారిపోయింది, అందరినీ చూడగలుగుతున్నాను, కాస్త మాట్లాడేవాళ్ళు పలకరించేవాళ్ళు ఆయన్ని స్మరింప చేసే వాళ్ళందరూ మేలుకున్నారని ప్రీతి, ఆయన అనుభవాన్ని పొందలేకపోతున్నానే అనేటువంటి ఒక అప్రీతి అని. ఇలా ప్రీతి అప్రీతి నడుస్తూ ఉంటే ఇక్కడ ఒక శంక చేసుకున్నారు. ఇక్కడ ఏమిటా శంక? ఉదాహరణ ఇది ఏమండి, ప్రీతి అప్రీతి రూప విరుద్ధ ధర్మద్వయత్తుకు ఏకధర్మీలే ఏకదైవ సమావేశం కూడుమోవన్నా. ఏమండి, ఒకే వ్యక్తిలో ఒకేసారి ప్రీతి అప్రీతి 2 ఎలా నడుస్తాయండి? ఇప్పుడు ప్రీతి అన్నా నడుస్తూ ఉంటుంది, మనసులో భావన ప్రీతితో కూడినవైనా అయి ఉంటాయి, అప్రీతితో కూడినవైనా అయి ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళకి ప్రీతి అప్రీతి 2 సమంగా నడుస్తున్నాయి అన్నారు కదా, అది ఎలాగా సాధ్యమండి అని ఒక శంక చేసుకొని, అలా ప్రీతి అప్రీతి 2 ఒకేసారి నడుస్తూ ఉన్నటువంటి చరిత్రలు ఏమైనా ఉన్నాయా, మనకి ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా అంటే దాన్ని చూపిస్తున్నారు ఇక్కడ మనకి రామాయణంలో ఉన్నటువంటి ప్రమాణాలని. జాబాలి భగవానుం వార్த்தை சொல்லி ஸ்ரீ வசிஷ்ட பகவானும் இக்குடியில் போந்த படிகளையும் எல்லாம் சொல்லி இனி மீண்டு திரோபசேகம் பண்ணாமையும் என்ன பெருமாள் అంగన్ సేవదిల్లై ఎన్ను ముడియ నిన్నప్పడియై కండవారే. అదిగో ఎప్పుడు ఈ సన్నివేశం భరతుడు అందరు మంత్రులతోటి కూడి తల్లులతో కూడి అయోధ్య ప్రజలతో కూడి చిత్రకూట పర్వతం మీద వేయించేసి ఉన్న రామచంద్రుడి దగ్గరికి వెళ్ళారు కదా అందరు కలిసి. అప్పుడు అక్కడ జాబాలి మహర్షి వశిష్ఠ భగవానుడు కూడా కాసేపు చెప్పారేమని. వశిష్ఠ భగవానుడు ఈ కుడియిల్ పొంద పడిగలయ్యం ఎల్లాం తల్లి, మీ వంశంలో జరిగిన రామచంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సన్నివేశాలన్నీ చెప్పి, రామచంద్ర మీరు తిరిగి వచ్చి అయోధ్యకి పట్టాభిషేకం చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పాడు వశిష్ఠ మహర్షి. అప్పుడు రామచంద్రుడు ఏమన్నాడు? అంగనం సేవదిల్లై మహర్షి, ఆ రీతిగా చేసే ప్రసక్తే లేదు అని తన యొక్క దృఢ నిశ్చయాన్ని చెప్పగానే అది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి అయోధ్య ప్రజలంతా కూడా పౌరజనంగల్ ఎల్లాం
ఉగప్పదం చేయదార్హల్. వెంటనే అయోధ్య ప్రజలంతా అక్కడే ఉన్నారు కదా, అందరితోటి కలిసి వెళ్ళాడు కదా భరతుడు. వెళ్ళినప్పుడు ఈ జాబాలి మహర్షి చెప్పారు, వశిష్ఠ మహర్షి చెప్పారు, ఇన్ని విషయాలన్నీ జరిగినాయ్యా నీ వంశంలో, మీ రాజ్యంలో, కాబట్టి నువ్వు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడు కావయ్యా అని చెప్పగానే అలా జరిగే ప్రసక్తే లేదని రామచంద్రుడు చెప్పినప్పుడు అయోధ్య ప్రజలంతా కూడా ఉగప్పదం చేయదారుగా అబ్బా చాలా ఆనందపడిపోయారట. వాళ్ళంతా కూడా వెరుప్పదం చేయదారుగా ఇది అప్రీతిని వెలువరించారట. ఒకవైపు సంతోషం వాళ్ళకి, ఒకవైపు అప్రీతి. సంతోషం దేనికి వాళ్ళకి, అప్రీతి దేనికి అంటే రక్షకనాన అవన్ తొడంగిన కార్యత్తిలే ఇప్పటి ముడియ నిన్న విధం నమ్ముడే రక్షణత్తుం ఉండిరే ఎన్ను ఒగప్పదం చేయదారుగల్. ఆయన రక్షకుడండి, ఆయన రక్షించాలని ఆరంభించాడంటే ఇప్పటి ముడియ నిన్న విధం చివరి వరకు కూడా మనం రక్షించాలని ఎవరినైనా భావిస్తే చివరి వరకు కూడా వాళ్ళని తన రక్షణ నుండి విడిచిపెట్టడు. వాళ్ళని రక్షించే తీరేటువంటి స్వభావం కలిగిన వాడు కాబట్టి ఈయన ఎందు ఉగప్పదం చేయదారుగల్. అలాంటి స్థితి, ఆ దృఢ నిశ్చయం అంటే ఎవరైనా ఆశ్రయిస్తే వాళ్ళని రక్షించి చివరి వరకు రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు అని ఇప్పుడు అర్థమైంది కదా. కాబట్టి మనందరినీ కూడా తప్పకుండా రక్షించి తీరుతాడు అని అయోధ్య ప్రజలందరికీ ఒకవైపు ప్రీతి. అయితే అంటే ఆయన ఏదైనా ఒక పని ఆరంభించాడంటే దాని చివరి హద్దు చూసే వరకు ఆయన విడిచిపెట్టడు. ఆయనకి రక్షించడం అనేటువంటిదే ముఖ్యమైన కార్యం. రక్షణ విషయంలో ఊనిక కలిగినటువంటి వాడు, ఆ ఊనికి నుండి వెనకడుగు వేయడు ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ అని ఒక దృఢ సంకల్పం కలిగిన వాడు ఆయన అని ఆ సంకల్పాన్ని చూసిన అయోధ్య ప్రజలందరికీ కూడా ఒక ఆనందం. అయితే సంతోషపడ్డారు. అత్తాలే నాం పెద్దదన్. అయితే ఇప్పుడు దానివల్ల మనకు పొందిందేమిటి, మనం పొందిందేమిటి? మొదటేమనుకున్నారు, కాబట్టి మనల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, ఆయన మనల్ని తప్పకుండా రక్షిస్తాడని ఆనందపడ్డారు. కానీ ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటి? అయోధ్యకి తిరిగి రాను అనే నిర్ణయం. దానివల్ల మనకు కలిగే లాభం ఏమిటి? ఇప్పోదు 14 ఆండు ఎగందిరుక్క వేండానన్నదే ఎన్ను వెరుప్పదు. ఇప్పుడు రామచంద్రుని విడిచిపెట్టి మనం 14 సంవత్సరాలు ఉండాలి కదా అనే ఒక అప్రీతి. అలా ఒకే సమయంలో రామచంద్రుడి యొక్క దృఢ దీక్ష చూసినటువంటి అయోధ్య ప్రజలకి ఆనందము, అదే ఒక ప్రీతి. అదే సమయంలో అయ్యో ఇన్ని 14 సంవత్సరాల పాటు విడిచిపెట్టి ఉండవలసి వస్తోంది అని ఒక అప్రీతి ఒకేసారి కనపడ్డాయి కదా. అదే రీతిగా వెరుప్పదం చేయదారుగలదే తిరువడి పిరాట్టియై తిరువడి తొజదబోదు అని ఉంది కదా. అక్కడ మొదటి తిరువడిని అండర్లైన్ చేసేసుకోండి, అక్కర్లా, ఒక తిరువడి ఎగస్ట్రా పడింది. పిరాట్టియై తిరువడి తొజదబోదు. పిరాట్టిని తిరువడి ఆంజనేయ స్వామి నమస్కరించినప్పుడు అక్కడ లంకాపట్టణంలో నమక్కు పరాక్రమిక్కైకు కై ముదల్ ఉండాగ పెత్తోమిరే ఎన్ను ఉగప్పదం చేయదాన్ ఇవల్ అవరై పిరందు ఇవ్విరుప్పు ఇరుప్పదే ఎన్ను వెరుప్పదం చేయదాన్. ఆంజనేయ స్వామికి లంకాపట్టణం వెళ్ళి సీతాపిరాటిని సేవించిన తర్వాత ఒక ఆనందం, అదే ఒక ప్రీతి, ఒక అప్రీతి, 2 భావాలు కలిగాయట. సీతాపిరాటిని చూడటం వల్ల అమ్మయ్య మనం కై మొదలు ఒక ఆధారం దొరికింది, మనం సీతాపిరాటి ఎక్కడున్నదో తెలుసుకోగలిగాము అని ఒక ఆనందం. వెంటనే ఏమిటి అప్రీతి? ఇవల్ అవరై పిరిందు ఇవ్విరుప్పు ఇరుప్పదే. ఇవల్ ఈమె ఆ రామచంద్రుడిని విడిచిపెట్టి ఈ రీతిగా ఎడబాటును కలిగి దుఃఖిస్తూ ఉన్నదే అని దుఃఖమట. వెరుప్పదం చేయదాన్ అప్రీతిని పొందాడు ఆంజనేయ స్వామి. అలా ప్రీతి అప్రీతి ఒకేసారి నడుస్తాయంటే అయోధ్య ప్రజల్ని ఉదాహరణగా చూపించారు, తిరువడిని చూపించారు. ఇప్పుడు మూడవది ఎవరిని, ఇంకొకళ్ళని చూపిస్తున్నారు. ఎలాగా? పిరాటి తాన్ తిరువడి వార్తయ్యే కేట్టపోదు అమృతం విష సంస్పృష్టం స్వయా వానర భాషితం ఎందు பெருமாள் என்னை பிறந்த விடத்தில் என்னையல்லது அறியார் என்று சொன்னது எனக்கு இனிதாயிருந்தது. அவள் பிரிவிலே தளரா நின்னார் என்று சொன்னபடியாலே వెరుప్పాయి இருந்தது ఎన్నాళిరే. అమృతం విష సంస్పృష్టం. హనుమా నువ్వు చెప్పిన మాట ఎలా ఉన్నదో తెలుసా? అమృతము విషముతో కూడిన అమృతం లాగుంది. విషము ఉంది, అందులో అమృతం ఉన్నది. విషం అంటే ఏమిటి? అప్రీతి. అమృతం అంటే ప్రీతి. ఏమిటి ప్రీతి, ఏమిటి అప్రీతి?
రామచంద్రుడు నిన్ను తప్ప వేరే ఎవరిని అసలు స్మరించడమ్మా. నువ్వు లేకపోతే నీకు అలా పడుకుంటాడు. ఒక్కసారిగా సీతే సీతే అని దుఃఖిస్తూ మేల్కుంటాడు. అనిద్రం సతతం నిద్ర కూడా ఎరుగునట్టు ఉన్నాడమ్మా రామచంద్రుడు నీ యొక్క వ్యసనంలో అని చెప్పగానే సీతాపిరాటికి ఆనందం. వెంటనే మరి ఎందుకు అప్రీతి? అవర్ పిరివిలే తలరా నిన్నారు ఎన్ను. అయ్యో, ఆయన ఆ ఎడబాటుతోటి అలా దుఃఖపడిపోతున్నాడే రామచంద్రుడు, నా యొక్క ఎడబాటులో అని దుఃఖం. అది అప్రీతి. అదిగో ప్రీతి అప్రీతి. అలా మూడవ ఉదాహరణగా సీతాపిరాటిని కూడా చూపించి ఇదిగో అలా సాధ్యమేనండి. అప్పటి ఏ వర్కం ప్రీతి అప్రీతి సమమా చెల్లుగరదు. అదే రీతిగా ఆడవాళ్ళకు కూడా ప్రీతి అప్రీతి రెండు సమంగా నడుస్తూ ఉన్నాయి ఈ యంగనేయం అనేటువంటి ఈ తిరువాయిమొழிలో. అర్థమైంది కదా? ప్రీతి అప్రీతి కలిగిన వాళ్ళు ఎవరైనా అలా ఎలా ఉంటుందండి అంటే, అయోధ్య ప్రజలు అలానే ప్రీతిని అప్రీతిని పొందారండి. శ్రీ తిరువడి ప్రీతిని అప్రీతిని పొందాడు, సీతాపిరాటి ప్రీతిని అప్రీతిని పొందారు. అయోధ్య ప్రజలకి రాముడు ఇంత దృఢ సంకల్పం కలిగి ఉన్నాడంటే మనల్ని తప్పక రక్షించి తీరుతాడనే ప్రీతి, అయ్యో 14 సంవత్సరాల పాటు ఎన్ని విడిచిపెట్టవలసి వస్తోందే అని అప్రీతి. అలానే ఆంజనేయ స్వామికి ఇదిగో ఈవిడిని తెలుసుకోగలిగాను గలే అనే ఒక ఆనందము, అయ్యో ఈవిడిలా ఆయన్ని ఎడబాసి ఇంత దుఃఖంలో ఉన్నదనేటువంటి ఒక అప్రీతి. అలానే సీతాపిరాటికి నన్ను తప్ప ఆయన ఇంకెవరిని భావించటం లేదు అనేటువంటి ఒక ప్రీతి, అయ్యో నన్ను ఎడబాయటం వల్ల ఆయన అంత దుఃఖాన్ని పొందుతున్నాడు అనేటువంటి ఒక అప్రీతి. అలా ఆడవాళ్ళకు కూడా ఏమిటి, సూర్యోదయం అయిపోయింది, తెల్లవారిపోయింది, చీకటి తొలగిపోయింది, అందరూ నిద్ర లేచారు, ఆయన్ని స్మరించుకోవడానికి సహాయకులుగా ఉన్న వాళ్ళంతా మేల్కొన్నారనేటువంటి ఆనందం. అయితే తాను కోరుకున్న రీతిగా అనుభవాన్ని పొందలేకపోయానే అనేటువంటి దుఃఖం. అలా ప్రీతి అప్రీతి. ఆదిత్యుడు ఉదయించాడు, పదార్థాలన్నీ కనబడుతూ ఉన్నాయని ప్రీతి. అయితే తాను దర్శించాలనుకున్నటువంటి సర్వేశ్వరుని దర్శించలేకపోయాననేటువంటి ఒక అప్రీతి. అయితే ఆయన్ని స్మరించడానికి ఆయన్ని స్మరించేటువంటి స్థితి కలగటం చేత తెల్లవారిపోయి ఒక ప్రీతి, అది స్మరణ మాత్రంగానే ఉంటోంది, అనుభవంగా పొందలేకపోయామని ఒక అప్రీతి. ఇలా ప్రీతి అప్రీతితోటి నడుస్తుంది ఈ యంగనేయో అనేటువంటి తిరువాయిమొഴി. యంగనేయో అన్నై మీర్ఘాల్ ఎన్నై మునివదు నీర్ நங்கள் கோல திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின் செங்கினோடு நேமியோடும் தாமரை கண்களோடும் செங்கனிவாய் ஒன்னினோடும் செல்கின்றது என் நெஞ்சமே. ఎంగనేయో ఎంగనేయో అన్నయ్య మీరుఘాల్. అన్నయ్య మీరుఘాల్ అంటే ఓ తల్లులారా, నీరు మీరు, ఓ ఆహా, ఎన్నై మునివదు ఎంగనే నన్నెందుకమ్మా కోపగించుకుంటున్నారు. నంగల్ కోలం తిరుక్కురుంగుడి నంబియై నాన్ కండపిన్. నంగల్ కోలం మన యొక్క మిక్కిలి సుందరమైనటువంటి తిరుక్కురుంగుడిలో వేయించేసి ఉన్నటువంటి నంబిని నేను సేవించిన తర్వాత ఎలా ఉన్నాడో తెలుసా ఆయన? సెంగినోడుం నేమియోడుం తామరై కண்களோடும். సెంగినోడుం శ్రీ పాంచజన్యంతో సుదర్శనంతో, తామరై కண்களோடும் పద్మాల్లాంటి నేత్రాలతోటి, శంకని ఒండు వాయినోడుం ఎర్రని పండులాగా ఉన్న అద్వితీయమైనటువంటి అదరముతోటి, ఎన్నెంజం సెల్గిన్నదు నా మనస్సు సంచరిస్తూ ఉన్నదమ్మా. ఆయన అలా నా మనస్సులో ఆయన ఈ రూపంతో సంచరిస్తూ ఉన్నాడు అని ఎందుకు మీరు ఇలా నా విషయంలో కోపాన్ని చూపిస్తున్నారు అని అడుగుతోంది తల్లులతోటి ఆళ్వార్ నాయకి. తాత్పర్యం, ఓ తల్లులారా, భగవద్గుణాల మాధుర్యాన్ని తెలియక మీరు నా మీద ఎందుకు కోపడుతున్నారు? మీరు అసలు మీకు భగవద్గుణాల మాధుర్యం తెలియదు, అందుకే మీరు ఇలా నా మీద కోపడుతున్నారు. మీ మాట వినటానికి కూడా నా మనసు నా దగ్గర లేదయ్యా. లేదమ్మా. ఎందుకని? తిరుక్కురుంగుడి నంబిని నేను సేవించానా, అప్పుడే నా మనసు నా స్వాధీనంలో లేకుండా ఆయన శంఖ చక్రాదుల్లోను నేత్రాది దివ్య అవయవాల్లోనూ నిమగ్నమైపోయింది. ఇంకా మీరు నన్ను కోపడటం వల్ల ఏ ప్రయోజనం లేదు. ప్రయోజనం ఏమిటి? నిష్ప్రయోజనమే. ఇంకా మీరు ఏం కోపడితే ఏమిటి? నా మనసు ఎప్పుడో అక్కడికి వెళ్ళిపోయింది.
ఆయన దివ్య అవయవాల్లోనూ ఆభరణాల్లోనూ చిక్కుకుపోయింది. మీరు ఎంత కోప్పడితే మాత్రం ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు అంటున్నారు. అయినా మీరు నన్ను కోప్పటానికి కారణం ఏమిటి? ఆ భగవద్గుణాల యొక్క మాధుర్యం మీకు తెలియటల్లా, అంచేత మీరు అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఇప్పుడు ఆరాయిరప్పడి పెద్ద అవతారిక. ఎంగనేయో అనుభూత పరమపురుష குணஸ்மரணத்துக்கும் கூட క్షమయిల్లాదపడి రాత్రిயில் మదియెల్లాం ఉల్కలంగి అత్యంతం అవసన్నయ్యాయ్. కిందటి ఊరెల్లాం తుంజిలో ఆడవాళ్ళ యొక్క స్థితిని చెప్తున్నారు ఇక్కడ. అనుభవించవలసినటువంటి పరమ పురుషుడి యొక్క గుణాలని స్మరించుకోవడానికి కూడా శక్తి లేనట్టుగా రాత్రి మొత్తం ఆ బుద్ధంతా కలత చెందిపోయి మిక్కిలి దుఃఖ స్థితిలో ఉన్నటువంటి ఆళ్వార్ నాయకి విడిందవారే లబ్ధ సంజ్ఞయ్యా, తెల్లవారిపోయింది. వెంటనే కొంచెం జ్ఞానం కలిగినటువంటిదై పండు కండు అనుభవిస్త నంబియుడయ్యా తిరునగరయునుడయ్య అழகையும் నంబి తమ్ముడయ్యా. అదిగో పండు కండు అనుభవిస్త, పూర్వము సేవించి అనుభవించినటువంటి ఆ తిరుక్కురుంగుడిలో వేంచేసి ఉన్నటువంటి నంబి గారి యొక్క నంబినుడే తిరునగరయునుడయ్య అழகையும், ఆ నంబి గారి యొక్క వేంచేసినటువంటి తిరుక్కురుంగుడి యొక్క సౌందర్యాన్ని నంబి తమ్ముడయ సౌందర్య సౌగంధ్య సౌకుమార్య లావణ్య యవ్వనాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణంగళయ్యం. ఆ తిరుక్కురుంగుడిలో వేంచేసిన నంబిగా యొక్క సౌందర్యము, సౌగంధ్యము పరిమళాలు, సౌకుమార్యము, లావణ్యము, మొత్తం దివ్యమంగళ విగ్రహ సౌందర్యము, యవ్వనము, అలాంటి సాటి లేని గొప్పవైనటువంటి అసంఖ్యేయమైనటువంటి కళ్యాణ గుణాలని దివ్యభూషణ దివ్య ఆయుధ జనితమాన అழகையும் స్మరిస్తూ ఆయన దివ్య ఆభరణాలను ధరించాడు. ఆ సౌందర్యాన్ని స్మరించుకున్నాడు. దివ్య ఆయుధాలని ధరించాడు. అది సేవించి ఆ సౌందర్యాన్ని స్మరించుకొని అంద స్మరణ జనితమాన ప్రీతియాலும் తత్సంశ్లేష అలాభ నిబంధనమాన ప్రీతియాலும் విశిష్టయ్యాయ్. అంద స్మరణ జనితమాన ప్రీతి, ఇప్పుడు ఆ పెరుమాళని స్మరించుకోవటం వల్ల ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని, ఆభరణ సౌందర్యాన్ని, సౌగంధ్యాన్ని, లావణ్యాన్ని, యవ్వనాన్ని, అసంఖ్యేయ కళ్యాణ గుణాలని అన్ని స్మరించుకోవటం వల్ల ఒక ప్రీతి కలిగింది. అయితే వెంటనే ఒక అప్రీతి చెప్పుకున్నాం కదా, ప్రీతి అప్రీతి. అప్రీతి దేనికి? సంశ్లేష అలాభ నిబంధనమాన అప్రీతియాలు. అయ్యో ఇదంతా ఊరికే స్మరణే తప్ప ఆయనతో నేను కలవలేకపోయానే, ఆయనతో సంశ్లేషణ పొందలేకపోయానే నేను అనేటువంటి ఒక అప్రీతితోటి విశిష్టయ్యాయి. తత్సంశ్లేష అర్థమాగా ఇరుందు నోవు పొడుగిర పిరాటి. అలా ఆ ప్రీతి అప్రీతితో కూడి ఆయనతోటి కలవాలి అనేటువంటి సంశ్లేషార్థమాగా ఇరుందు కలవాలని భావించి నోవు పొడుగిర పిరాటి బాధపడుతూ ఉన్నటువంటి ఒక పిరాటి పరమ ప్రణయాన ఎంబెరుమాన్ పక్కల్ నీ ఉన్నడయా అభినివేశంతోత్తైరుత్తల్ అంద విశ్లేష జనితమాన அவசாதந்தோத்தைருத்தல் அவன் எழுந்தருளி இருந்த திருக்குறுங்குடியிலே போக உத்தியோகித்தல் செய்யல் தன்னை உத்தேசிய இவள் இப்பாடுபடா நிற்க செய்தே வாராதொழிவதே. అదిగో పరమ ప్రణయియాన ఎంబెరుమాన్ పక్కల్. పరమ ప్రణయి ఎవరు? ఆ సర్వేశ్వరుడు. ఆయన విషయంలో నీ యొక్క అభినివేశం కనపడేటట్లుగా ఉండటం, నీకింత ప్రీతి ఉన్నది ఆయన విషయంలో అనేటువంటి విషయం తెలిసేటట్లుగా ఉండటం, ఆయనతోటి విశ్లేషం ఎడబాటు కలగటం వల్ల కలిగినటువంటి ఆ దుఃఖం కనపడేలాగా ఉండటం, ఆయన వేంచేసి ఉన్నటువంటి తిరుక్కురుంగుడిలే పోవటానికి ఒక ప్రయత్నం చెయ్యటము. ఆయన ఏంటి? తన్నై ఉద్దేశ్య, తనని గురించి ఇవాళ ఈ పాడుపడా నిర్కచ్చేదే వారాదేవిదే. ఆవిడ ఈ రీతిగా తనకున్నటువంటి అభినివేశాన్ని తెలియచేస్తోంది. ఆయన ఎడబాటు కలగటం వల్ల కలిగిన ఆయన యొక్క ఎడబాటుతో కలిగేటువంటి దుఃఖాన్ని తెలియచేయటం కానీ, ఆయన వేయించేసి ఉన్నటువంటి తిరుక్కురుంగుడికి వెళ్ళటానికి ప్రయత్నం చేయటము అని తనని గురించి ఇలాంటి పాటలు పడుతూ ఉన్నదే
అని తెలిసి కూడా వారాదొழுதே రాకుండా ఉన్నాడే. ஒருவனுடைய கொடுமை இருந்த படியன் என்று கொண்டு இந்த லோகம் அவன் పక్కలిదే నైర్గుణ్యాది దేశத்தை శంకిక్కుం. అయ్యో ఆళ్వార్ నాయకి ఇంతలా లేని విషయంలో ఇంత ప్రీతి కనపడేలాగా చేస్తోంది, అప్రీతిని చూపిస్తోంది, అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తోంది. ఇలా ఆయన గురించి ఈవిడ ఈ రీతిగా పాటలు పడుతూ ఉంటే ఆయన యొక్క క్రౌర్యం ఎలా ఉన్నది, అంత క్రూరుడిగా ఉన్నాడు ఆయన అని ఈ లోకమంతా కూడా ఆయన విషయంలో నిర్గృణుడు, దయనేటువంటి లేనటువంటి వాడు అని శంకించడము. ఇది అల్లదు నంకుడి కుప్పజీల్లై అని ఎలాగా ఇదంతా ఎవరు భావిస్తున్నారు? తల్లి అంటోందనమాట. నువ్వు ఈ రీతిగా ఉండటం వల్ల ఏమిటి, ఆయన విషయంలో ప్రీతిని చూపిస్తావు, ఆయన రాడు, అప్రీతిని ప్రకటిస్తావు, ఆయన రాడు, ఆ ఊరు వెళ్ళటానికి ప్రయత్నిస్తావు, వెళ్ళలేవు. ఇదంతా కూడా చూసిన లోకులంతా కూడా ఏమిటండి ఆళ్వార్ నాయకి విషయంలో ఎంత నిర్గుణుడుగా ఉన్నాడండి ఆయన అని అందరూ అంటారే. ఇది వల్లదు నంకుడి కుప్పజీల్లై, ఇది వల్లదు నంకుడి కుప్పజీల్లై. ఇది తప్ప మనకింకా పెద్ద నింద వేరే ఏమి, ఇదే కదా పెద్ద నింద మన వంశానికి. ఆన పిన్బు అవంతా. అప్పుడు తల్లి చెప్తోంది, ఇలాంటి నువ్వు పని చేస్తే మన వంశానికి ఇది కదా నింద కలిగించేటువంటి విషయం. ఆన పిన్బు అలాటప్పుడు అవంతానే సంశేషిక్క కండు ఇరుక్కుం అత్తనయ్యల్లదు ఇప్పటి పడుగయ్యీడెల్లా ఎన్ను తన్నై పొడిందు తనక్కుం ముఖం కాట్టాదే இருந்த தன்னுடைய అన్నయ్య మారై కురిత్తు. ఇదిగో అలాంటప్పుడు ఆయనే వచ్చి, ఇంకా తల్లి ఏం చెప్తాను, నువ్వు ఇలా నీ ప్రయత్నం చేయటం తగదు, ఆయనే వచ్చి నీతోటి కలవాలనుకున్నప్పుడు కలవాలి తప్ప, అదే అవంతానే సంశేషిక్క కండిరు కుమ్మత్తనయ్యలదు, ఆయనంతటా ఆయన వచ్చి తన సంశేషాన్ని నీకిస్తే తప్ప ఇప్పటి పడుగయ్యీడల్లా ఈ రీతిగా నువ్వు ప్రవర్తించడం నీ స్వరూపానికి తగినది కాదు, మన వంశానికి తగినటువంటిది కాదు అని తన్னை పొడిందా, తన్ను నిందిస్తూ తనకు ముఖం కాట్టాదే ఇరుందా తన్నుడై అన్నయ్య మారై కురిత్తు, తనకు ముఖం చూపించకుండా తన నిందిస్తూ ఉన్నటువంటి తల్లి గారి గురించి ఇప్పుడు నాయకి చెప్తోంది. తల్లి మాట అంటోందనమాట, నువ్వు ఈ రీతిగా చేయటం తగదమ్మా, అది ఆయనకి నింద కలుగుతుంది, లోకులంతా ఆయన నిందిస్తారు, ఇది మన వంశానికి తగినటువంటి కార్యం కాదు, నువ్వు ఇలా ఉండటం నీ స్వరూపానికి మన వంశానికి తగినటువంటిది కార్యం కాదు అని నిందించి ముఖం చూపించకుండా ఉండగా ఇప్పుడు నంబియుడయా స్వతసిద్ధమాయం అన్యోన్య సంసర్గ సిద్ధమాయం సదా అనుభూయమానమాయి ഇരുക്കച്ചെയ്തേ അപൂർവവത് വിസ്മയം ആദദാനമായിരുന്ന നിരവധിക ദിവ്യ സൗന്ദര്യമും ദിവ്യ അവയവ ദിവ്യഭൂഷണ ദിവ്യ ആയുധങ്ങളും എല്ലാം എന്നെഞ്ചുള്ളും പുകുന്തു നിറൈന്തിരുക്കിற വിരുപ്പും അവത്തിൽ എന്നെഞ്ചു ഇഴുந்து அவையல்லதறியாதே இருக்கிற விருப்பும் உங்களுக்கு தெரியாமையிరే நீங்கள் என்னை పొడిగిరదు என்று சொல்லுகிறாள். దానికి సమాధానంగా ఈ నాయిక చెప్తోంది, ఆ నంబి యొక్క సహజమైనటువంటి అన్యోన్య సంసర్గ సిద్ధమాయం, సహజంగా ఉండేటువంటి ఒకళ్ళతో ఒకళ్ళు కలవటం వల్ల కలిగినటువంటి, ఎప్పుడు అనుభవించడానికి అనుభవించినప్పటికీ కూడా ఈ అనుభవం అపూర్వవత్తు, పూర్వం ఇలాంటి అనుభవాన్ని నేను ఇంత పొందానా అనేటువంటి రీతిగా ఏ అనుభవానికి ఆ అనుభవమే నిత్య నూతనంగా ఉండేటువంటి స్థితి. చూసాం కదా మనం ఇన్ని చెప్పుకున్నాం పాసురాలు, ఈ విషయం మనం పూర్వం విన్నామా, వెళ్ళలేదా? ఇదిగో పూర్వం ఈ రీతిగా చెప్పలేదే ఈ గుణాన్ని, ఇప్పుడు ఇంకో రీతిగా అనుభవిస్తూ ఉన్నారే ఆళ్వారు. అలా అపూర్వవత్ సదా అనుభూయమానం ఆ ఇరుక్క చేయదే, ఎప్పుడు ఆయన గుణాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ అపూర్వవత్, పూర్వం ఎప్పుడు ఇలాంటి గుణాన్ని నేను అనుభవించలేదండి, ఈ సౌందర్యాన్ని ఎక్కడా నేను దర్శించలేదండి, అలాంటి కళ్యాణ గుణాలు కలిగిన వాడండి ఆయన, ఈ సౌందర్యాన్ని నేను ఎప్పుడు దర్శించానా అనేటట్టుగా ఆగదానమాயிருందా, ఇలాంటి నిరవధిక దివ్య సౌందర్యం, ఆయన సౌందర్యము అలాంటిదే, ఎంత అనుభవించినప్పటికీ కూడా పూర్వం నేను ఇలాంటి సౌందర్యాన్ని చూసే ఎరగనండి అనేటట్లుగా
అంతేకాదు దివ్య అవయవ మొన్న దివ్య అవయవ దివ్య భూషణాది దివ్య ఆయుధంగళం ఎల్లాం ఎన్నెంజుళ్ళుం పుగుందు. ఆయనకు దివ్య నిరవధిక దివ్య సౌందర్యము, దివ్య అవయవ సౌందర్యము, దివ్య భూషణాల సౌందర్యము, దివ్య ఆయుధాల సౌందర్యం ఇదంతా నా మనసులో ప్రవేశించి నిండిపోయి ఉన్నది. ఇప్పుడు అవత్తిల్ నెంజు విజుందు అవ ఎల్లదరియాలి. ఇప్పుడు వాటన్నిటితోటి అవత్తిల్ వాటిలో నా మనసు పడిపోయింది. అవి తప్ప ఇరుక్కిర విరప్పుం ఉంగడుక్కు తెలియామయ్యిరే. అవ ఎల్లదరియాలి, అవేమి తెలుసుకోకుండా ఇరుక్కిర విరుప్పుం ఉంగడుక్కు తెలియామయ్యురే, అవి లేకుండా ఉండలేనటువంటి ఆ స్థితి మీకు తెలియదు కదా ఎలా ఉంటుందో. నెంగలి చెన్నై పొడిగిరదు ఎన్ను సొల్లుగిరా. ఎందుకండి మీరు నన్ను ఈ రీతిగా ఎందుకు నిందిస్తున్నారు? నా యొక్క మనస్సు ఆయనకు అవయవ సౌందర్యంలోనూ దివ్యమంగళ విగ్రహ సౌందర్యంలోనూ ఆవరణ ఆయుధాల సౌందర్యంలోనూ చిక్కుకుపోయింది. మీకు ఈ స్థితి తెలియదు కదా, అది తెలియక మీరు ఇలా నన్ను నిందిస్తూ ఉన్నారు అని అది అవతారికగా చెప్తూ ఎన్నుడయ ప్రకృతి అరిందిరుక్కిర తాయి మారాననేంగల్. నా స్వభావం అరిందిరుక్కిర స్వభావం తెలిసినటువంటి తల్లులైనటువంటి మీరు ఎన్నుడయ అవసాదత్తుకు అడియాన నంబియుడయ అజగై ఇన్నాదాగై ఎన్నై పొడిగిర పడియంగనే. నా యొక్క అవసాదం ఈ దుఃఖానికి కారణమైనటువంటి ఆ నంబి గారి యొక్క తిరుక్కురుంగుడి నంబి గారి యొక్క సౌందర్యము అజగై ఇన్నాదాగాదే, అది నాకు అప్రీతి కాకుండా ఎన్నై పొడిగిర పడియంగనే అంటే అది దాని విషయంలో ప్రీతిని చూపించకుండా మీరు నన్నెందుకు ఈ రీతిగా నిందిస్తున్నారు? నమక్కాగా నిరతిశయ సౌందర్యతోడే తిరుక్కురుంగుడియే నిన్ను అరుడిన నంబియే నాన్ కన్నపిన్ செங்கு சக்கரங்களோடும் தாமரை போன திருக்கண்கள் மலர்களோடும் சிவந்த கனி போரே இருக்கிற திருப்பவளும் உன்னோடும் మిగవం పూణా నిన్నది ఎన్నుడై అంతఃకరణం ఎంగిరారు. ఆయన మన కోసమని తన యొక్క నిరతిశయ సౌందర్యంతో తిరుక్కురుంగుడిలో వేయించేసి ఉన్నాడు. ఆ తిరుక్కురుంగుడి లంబిలో వేయించేసిన ఆ స్వామిని సేవించిన తర్వాత శంఖ చక్రాది ఆయుధాలతోటి తామరల లాంటి వికసించిన నేత్రాలతోటి ఎర్రటి పండువలే ఉన్నటువంటి పగడము లాంటి అగరాలతోటి ఆయన పూర్తిగా నా మనసంతా నిండిపోయి ఉన్నాడు. కాబట్టి ఎందుకు మీరు నన్ను నిందించి ఏ ప్రయోజనము లేదు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఎంగనేయో అనేటువంటి ఈ తిరువాయిమజిలో ఇది పన్నీరాయిరపడి అంజాం తిరువాయిమజిల్ కేజు ఉరంగువాన్ పోల్ యోగు செய்த பெருமான் ఎన్ను మళ్ళా అవతారికి దగ్గర నుంచి వస్తారు వీరు కూడా. అవనుடைய ఆశ్రిత రక్షణ చింతాయోగత్తై అనుసంధిత్తు ఆశ్వస్తరాయ్. ఉరంగువాన్ పోల్ యోగు செய்த పెరుమాన్ అని ఆయన ఎందుకు పాలకడల్లో శయనించి ఉన్నాడు? ఎందుకు నేను ఇంతలా నా యొక్క ప్రాప్య త్వరతోటి ఇలా బాధపడుతున్నానే తప్ప ఆయన రక్షించే స్వభావం కలిగినటువంటి వాడు ఆయన పాలకడల్లో శయనించిందే నన్ను రక్షించడం ఎలాగాని ఆలోచించటం కోసమో కదా అని భావించుకొని ఆశ్వస్తరాయ్ ఊరట పొందినటువంటి వారై ఆళ్వార్లు పూర్వ అనుభూతమాన నల్గి ఎన్నై విడాన్ ఎంగిరపడియే తమ్మై ஒரு காலும் கைவிடாத நம்பியுடைய ఒడివడుగు స్మృతి విషయమాయ్. నలిగి ఎన్నై విడాన్ ఆయన నన్ను విడిచిపెట్టేటువంటి స్వభావం కలిగిన వాడు కాదు అని చెప్పినట్లుగా తనని ఒక్కసారి కూడా విడిచిపెట్టినటువంటి ఆ నంబి యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యము స్మృతి పదంలోకి రాగా ఆంతర ప్రీతి ఐజని ఆ తిరుక్కురుంగుడి నంబి సౌందర్యం మనసులోకి మగలగానే ఆంతర ప్రీతి ఐజనిప్పిక దివ్యమంగళ విగ్రహ సౌందర్యం వాళ్ళకి మనసులో ఒక ప్రీతిని కలుగచేస్తే బాహ్య సంశ్లేష అలాభత్తాలు ఉండాను ఆర్త్యం ఒక్క నడక్కచ్చేదే. ఆయన స్మృతి పదంలోకి రాగానే ఆనందం, అయ్యో బాహ్య సంశ్లేష పొందలేకపోయానని అప్రీతి, రెండు నడుస్తూ ఉండగా నంబియుడయా అసాధారణ చిహ్న అవయవ వైలక్షణ్యత్తయ్యం. ఆ తిరుక్కురుంగుడి నంబిగా యొక్క అసాధారణమైనటువంటి చిహ్నాలను తెలియచేసేటువంటి అవయవ వైలక్షణ్యాన్ని అలంకార శోభయ్యం అలంకార శోభని ఆశ్రితరై కాత్తూట్టుం ఆయుధ పూర్తేయం ఆశ్రితులని రక్షించడానికి ధరించినటువంటి ఆ ఆయుధాల పూర్తిని పరత్వ ప్రకాశకమాన పరిష్కార ప్రకారత్తయ్యం పరత్వాన్ని తెలియచేసేటువంటి ఆ అలంకార ప్రకారాన్ని అతిశయత భోగ్యమానముఖ
అవయవ శోభయ్యయం, గొప్పదైనటువంటి భోగ్యతని కలిగిన ముఖ అవయవాల శోభని ముఖ అవయవత్తోడు సేరుందు, సేరంద రూప భుజ వైలక్షణ్యత్తయ్యం, ముఖ అవయవాలతోటి చేరి ఉన్నటువంటి రూపము భుజ వైలక్షణ్యము తేజోమయమాయ్ ఉత్తుంగమాన దివ్యమంగళ దివ్య విగ్రహ యోగత్తయ్యం, తేజస్సుతో కూడుకున్నటువంటి ఎత్తైనటువంటి దివ్యమంగళ విగ్రహ యోగాన్ని సర్వ అవయవ సౌందర్యత్తయ్యం, ఆయనకు అవయవాల సౌందర్యాన్ని అసంఖ్యేయ ఆభరణ శోభా విశిష్టమాన అతిశయిత భోగ్యతయ్యయం, అసంఖ్యేయమైనటువంటి ఆభరణతోటి ఆభరణలతోటి కూడి ఉండటం వల్ల గొప్పదైన భోగ్యతని అనన్య గోచరమాంబడి ఆంతరమాగ ప్రకాశిక్కిర అతిశయిత తేజో విశిష్టమాన ప్రాప్య వేషత్తయ్యం అనుసంధిస్తూ, అనన్య ఇంకొకరికి దర్శనం ఇవ్వనట్లుగా ఆంతరంగా మనసులో ప్రకాశింపచేసినటువంటి ఈ రూపం మిక్కిలి తేజస్సుతోటి కూడుకున్నటువంటి ప్రాప్య వేషత, ఈయనే కదా మనకు పొందదగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని అనుసంధానం చేసుకొని ఇంద ఆంతరానుభవ ప్రీతియోడే, ఇలాంటి ఆంతరమైన అనుభవంతో కలిగినటువంటి ప్రీతితోటి అలాభ నిబంధనమాన అప్రీతి ఒక్క నడక్కయ్యాలే, అది ఈ ప్రీతి ఆయన బాహ్య సంశ్లేషలో పొందలేకపోయాననేటువంటి అప్రీతి ఒకే రీతిగా నడుస్తూ ఉండటం చేత ఎవరై ఆశ్వాసిప్పిప్పదాగా ఉద్యోగిస్తూ సుహృత్తుక్కడయ్యం పరివరయ్యం కురిత్తు స్వదశయ్యై ఆవిష్కరిత ప్రకారத்தை, వీరిని ఆశ్వాసింపచేయాలని ప్రయత్నించేటువంటి స్నేహితులని పరివర జనాల్ని గురించి తన యొక్క దశని తెలియజేస్తూ ఉన్న ప్రకారాన్ని నాయకనై పిరింద కామినియానవల్ సౌందర్యాది స్మరణத்தாலும் ததலாப ஆர்த்தியாலும் பிரீத்தி அப்பிரீத்திகள் சமமாய் நடக்க இவள் ஆர்த்தியை மீட்கைக்காக நியமித்தது தோழிமாரையும் தாய்மாரையும் குறித்து தான் இவ்விஷயத்தில் அகப்பட்டபடியை சொல்லி அவர்களுக்கும் மறுத்து உரைத்தபடியாயிருக்கையாலே கத்ததிரு மறை என்கிற துறையாலே అరుడి చేయిరారు. ఇది ఇప్పుడు నాయకుడిని ఎడబాసినటువంటి ఒక కామిని ఆయన యొక్క సౌందర్యాలను స్మరించడం చేత ఆ ఆనందం ఆయన్ని ప్రత్యక్షంగా పొందలేకపోవటం చేత అప్రీతి, ఈ రెండు సమంగా నడుస్తూ ఉండగా ఈవిడ్ని ఆర్తిలోంచి వెనక్కి మళ్లించాలి అని నియమించబడినటువంటి చెలికత్తెలు తల్లులు వీళ్ళంతా కూడా తాను ఈ విషయத்தில் అగపట్టబడియేతలు వాళ్ళతోటి, అంటే వాళ్ళంతా కూడా ఈవెన్ని నీకు ఇది తగదని ఉపదేశం చేస్తూ ఈ విషయంలోంచి అవన్నీ వెనక్కి మళ్లించాలని చూస్తూ ఉంటే తాను ఆ విషయంలో చిక్కుకున్న ప్రకారాన్ని చెప్పి అవరగడుక్కుం అరుత్తురైత్తపడియా ఇరుక్కయ్యాలి, వాళ్ళకి తెలియని అరుత్తురై అంటే దుర్లభమైనటువంటి విషయం కావటం చేత కజత్తు ఎదిరుమరై என்று துறையாலே அருளி செய்கிறார். கழு அத்து எதிர்மறை என்கிறது, கழத்து எதிர்மறை என்கிற துறையாலே అరుడి చేయిరారు. ఆ రేవులో చెప్తూ ఉన్నారట. మరి కజత్తు ఎదిరుమరై ఎన్గిర తురయ్యాలే అంటున్నారు. ఆ తురై ఆ రేవేమిటో నాకైతే అర్థం కాలేదు. ఆ రీతిగా ఆళ్వార్ నాయకి తనని నివారించేటువంటి తల్లికి చెలికత్తెలకి సమాధానం చెప్తుంది. తన యొక్క అనుభవాన్ని ఈ పాసురంలో పన్నీరాయరపడి రేపు సేవించేటువంటి ప్రయత్నం చేద్దామా? రేపు సేవించి రేపు మొదటి పాసురంలోకి వెళ్ళిపోదాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ దివ్య తిరువడిகளே శరణం. ఆచార్య